మొదటి రాజుల గ్రంథంలో దేవాలయపు ఇనాగ్రేషన్ లో ఇశ్రాయేలు సంబంధులు కాని వారికి కూడా స్థానం ఉందని పరిశుద్ధాత్మ వల్ల ప్రార్థన చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. దేవా, ఈ దేవాలయం గురించి ప్రపంచమంతా తెలుస్తుంది. దేవా, నీ గురించి ఈ ప్రపంచమంతా తెలుస్తుంది. వేరే దేశాల్లో ఉండే వేరు వేరు దేవుళ్ళను పూజించే జనాలకు కూడా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వారు వింటారు, విని నీకు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనను నువ్వు అంగీకరించు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంఘం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థన అంగీకరించు, నా బిడ్డల్ని బాగు చేయి, నా వంశాన్ని బాగు చేయి, నా బంధువుల్ని బాగు చేయి. నేను నా సంఘము కాదు కానీ, ఇగో చర్చి సంబంధులు కానీ, ఇశ్రాయేలు సంబంధులు కానీ అనేకులు సంఖ్యాకులు కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు. వారు వినాలి, విని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో వ్యక్తిగత భక్తికి చాలా ప్రాధాన్యత ఉంది. నెబుకద్నెజరుకు మొక్కాలంటే, ఓ రాజా నీకు మొక్కనే మొక్కమని ముగ్గురు ఆ అగ్ని గుండంలోనికి వెళ్ళారు. అది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి తెలుసా? ఈ ముగ్గురు 30,000 మందిని తయారు చేసి 33,000 మంది వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది కొత్త నిబంధన. పాత నిబంధనలో నేను నా కుటుంబము, నా వంశము, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలనే ఆలోచన 99% ఉంటుంది. అని ఈ ప్రార్థనలో కూడా 99% ఇశ్రాయేలు గురించే మాట్లాడాడు. ఏదో 1% ఇశ్రాయేలు సంబంధులు కాని పరదేశుల గురించి మాట్లాడాడు. ఈ రోజున ఒక మిషనరీ భావజాలంతో మనము భక్తి చేయాలని చెప్పడానికి మీ ముందు నిలబడ్డాను. మీరు పరిశుద్ధంగా జీవించాలి అని అయితే మీ సేవకులే చాలా చెప్పగలరు. నీ కుటుంబం గురించి నువ్వు చేయి ప్రార్థన చేయాలంటే నీ సేవకులే చాలా హైదరాబాద్ రక్షింపబడాలంటే హైదరాబాద్ నడిబొట్టున ఉన్న మీరు నాకంటే బాగా చెప్పగలరు. నేను సార్వత్రిక సంఘములో దేవుడు జరిగించవలసిన పరిచర్య కంప్లీషన్ గురించి నేను మాట్లాడడానికి మీ మధ్యలో నిలబడ్డాను. ఈ అన్యజనులు కూడా రక్షణ పొందుతారనే మాటని కీర్తన 66లో కూడా 7వ వచనం, అన్యజనుల మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి అన్యజనుల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వీళ్ళు వేరు. కానీ దేవుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 99% ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ సడన్ గా అన్యజనుల గురించి మాట్లాడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఫార్ములా మారిపోయింది. ఇంతకుముందు ఏం చెప్పారంటే ఇశ్రాయేలు స్పెషల్, వాగ్దానం బట్టి పుట్టారు, ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో పుట్టారు, వారు చాలా గ్రేటు, వారితో సరిసమానమైన వాళ్ళు ఎవరు లేరు, వారు ప్రత్యేకమైన జనము, దేవుని ఇష్టమైన జనమని మాట్లాడిన బైబిల్ గ్రంథం ఒక్కసారే ఎవరికి విశ్వాసం ఉంటే వాడు ఆశీర్వదింపబడిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ యందు అన్యజనులు కొందరా. బైబిల్ దేన్ని ఫోకస్ చేస్తుంది? అన్యజనులు అందరి గురించి ఫోకస్ చేస్తుంది. బైబిల్ దేవుడు దేన్ని దృష్టి ఉంచుతున్నాడు? అన్యజనుల మీద దృష్టి ఉంచుతున్నాడు. ఎందుకంటే నువ్వు సేఫ్, నువ్వు దేవుని బలిష్టమైన రెక్కల కింద వచ్చినావు. నువ్వు సరిగా మాట్లాడకపోతే నీ నడు మెరుగొట్టైనా ప్రార్థనకు పిలిపిస్తాడు. మంచి మందు లేని మాయరోగం తెప్పించైనా నీ తిక్క కుదురుస్తాడు. నీ బిడ్డలు ఎంత భయంకరమైన జీవితం గడుపుతున్నా నీ ప్రార్థనకు వారిని మారుస్తాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు వారితో దేవుడు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ఎ బ్లెస్డ్ ఇశ్రాయేలైట్. నువ్వు కూడా ఇశ్రాయేలీయుడివే. నువ్వు కూడా వాగ్దానాన్ని బట్టి పుట్టావు. నేను కూడా రకరకాల మత ఉద్దేశాలతో నేను ఈ విధంగా దేవుడికి దండం పెట్టుకునేవాడిని. 21 సంవత్సరాలకి గెజెట్ ఆఫీసర్ అయినా నేను. మా కాలేజీ మొత్తంలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ సంపాదించింది నేనే. నాకున్న స్టాఫ్ అందరూ 50 సంవత్సరాల పైబడిన వాళ్ళే. నువ్వు మా మనవడివి, నువ్వు నాకు చెప్తావా అనేవాళ్ళు. నాకు నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు విపరీతమైన భక్తి చేసేవాడిని. నాకు కనబడే దేవీ దేవతల పేర్లన్నీ నా నోట ఉచ్చరించి కానీ నా పూజ ఆగేది కాదు. ఎప్పుడైనా ప్రయాణంలో ఒక కొత్త దేవుడిని కనుక నేను పేరు వింటే ఆ కొత్త దేవుడి పేరు కూడా పలుకుతూ స్తోత్రాలు చెల్లించేవాడిని. అంత భక్తి చేసిన వ్యక్తిని యేసుక్రీస్తులో పుట్టడం అనేది ఇది వాగ్దానం కాకపోతే మరింకేంటి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరం వలనైనను మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారు కారు. ఐఎమ్ నాట్ బోర్న్ ఆఫ్ ఎ మ్యాన్, ఐ బోర్న్ ఆఫ్ ఎ గాడ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పాత శరీరములకు పుట్టినవాడు చనిపోయాడు, ఈరోజు కొత్త వాడుగా అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. న్యూ క్రియేషన్, ఓల్డ్ థింగ్ హ్యాస్ గాన్. పాతది పోయిందంటే నీ తల్లి గర్భంలో నుంచి వచ్చిన నీ శరీరము, రక్తం వల్ల పుట్టిన నీ శరీరము, మనుష్యేచ్ఛల వల్ల పుట్టిన శరీరము చనిపోయి కొత్తవాడుగా లేవడం ద్వారా నీవు యేసుక్రీస్తులో కొత్త సృష్టిగా ఉన్నావు. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట అయినను సున్నతి పొందకపోవుట అయినను ఏదీ లేదని ఇశ్రాయేలు ప్రజలు నమ్మే సిద్ధాంతాన్ని పౌలు గారు కొట్టిపడేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
ఈరోజు ఇశ్రాయేలు లేదు, అన్యజనులు లేదు, వారి మధ్య ఉన్న గోడ పడవేయబడింది. ఉభయములము ఒక్కసారి ఒక్క తండ్రి సన్నిధానంలోనే మనం చేరబోతున్నామని పాత నిబంధనలో ఉండే ఆ విరోధ భావాన్ని, ఆ డిఫరెన్షియేషన్ని, ఆ గోడని పడగొట్టి ఈరోజు క్రీస్తులో మానవ జాతిని అంతటినీ ఏకం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ ప్రార్థన మానవ జాతి కోసం చేయాలి. నీ ప్రార్థన ఈ పట్టణంలో ప్రతి వాడి గురించి చేయాలి. నీ గురించి ఎంత నువ్వు ఆలోచిస్తావో అన్యజనులు కూడా అంతగా ఆలోచించే స్థాయిలో ఉంటేనే నువ్వు కొత్త నిబంధన విశ్వాసిగా ఉంటావు. లేకపోతే స్వార్థపూరితమైన పాత నిబంధన క్రమంలోనే ఉన్నట్టయితావు. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు కదా. ఆయన వేరొక ప్రార్థన పనులను చేయాలని ప్రయత్నించాడో లేదో తెలియదు, కానీ తన గదిలో దానియేలు ఒక్కడే ఉన్నాడు. తన వ్యక్తిగత భక్తి చేత గొప్పగా అనిపించుకున్నారు పాత నిబంధన భక్తులు. కొత్త నిబంధన భక్తులు తమ ప్రాణాలిచ్చైన దేశాలను కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అన్నారు. కొత్త నిబంధన భక్తిలో సకల జనములకు సాక్షార్థంగా ఈ సువార్త భూలోకమందంతటా ప్రకటించబడాలి. ప్రతి జాతి నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి ప్రజ నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి రక్షణ పొందాలని కొత్త నిబంధన సారము చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు పరిచర్య చేయడానికి ఇటు విశ్వాస విషయంలోనూ పోరాటమే, పరిచర్య చేయించడంలోనూ పోరాటమే. ఎందుకంటే ఒక్కసారి మారే జనులు కాదు వీళ్ళు. ఒక్కసారి ఒక కుందేలకు 3 కాళ్ళు అనుకున్నామంటే ఆ 3 ఉంటాయి. 4 కనపడ్డా అదేదో ప్లాస్టిక్ కాలు అంటాడు తప్ప ఇది 4వ కాలని ఆలోచించడు. ఎందుకంటే మనం ట్యూన్ అయిపోతాము కొన్ని ప్రసంగాలకి, కొన్ని ప్రార్థనలకి. ఈ పట్ల దేవుని ప్రణాళిక తెలిసి ఉండాలని స్థానిక సంఘం నేర్పిస్తే అసలు దేవునికే ప్రణాళిక ఉందని సార్వత్రిక సంఘం నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏం మాట్లాడదాం? నీ పట్ల దేవునికి ప్రణాళిక ఏంటి? రైట్, వెరీ గుడ్. అసలు దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి ఈ ప్రపంచం పట్ల? దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము, నేను చూపించే దేశానికి వెళ్తావా? ఊరికే నేను ఎందుకు వెళ్తా? నీకేం కావాలో నా దగ్గర ఉంది. ఏం కావాలో నాకు తెలుసా? నీకేం కావాలో నాకు తెలుసు. ఏం కావాలి చెప్పు? నీకు కుమారుడు కావాలి. అరే, నీకెక్కడ తెలిసిపోయింది? నీ కుమారుడు కావాలని నాకు తెలుసు. నువ్వు మామూలుగా కదులుతావా? నువ్వు కదలవు. నీకేం కావాలో అది ఇస్తా అంటేనే నువ్వు కదులుతావు. నాకు తెలుసు ఆ విషయం. ఈరోజు చర్చకు వచ్చే వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మితే నా కుటుంబం బాగుంటుందట, యేసుప్రభుని నమ్ముకుంటే నా బిడ్డలు బాగుంటారట, యేసుప్రభుని నమ్మితే నాకు స్వస్థత వస్తుందట, యేసుప్రభుని నమ్మితే నాకు రక్షణ వస్తుందని మొదలవుతారు. ఎక్కడైనా అంతే. అబ్రహాము కూడా అంతే మొదలయ్యాడు. అట్టే మొదలవుతారు. నీకు ఉద్యోగం ఇస్తారబ్బాయి అంటే నువ్వు వస్తావు. నీకు పిల్లలు ఇస్తా అంటేనే వస్తాడు. నీకు స్వస్థత ఇస్తా అంటేనే వస్తావు. వచ్చాక స్వస్థత పొందిన శరీరాన్ని సేవలో నలగబెట్టు. ఈ ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బులను దేవుడి కొరకు ఇవ్వు. నీకు బిడ్డలు ఇస్తానని ప్రామిస్ చేశాక నీ బిడ్డలను దేవునికి పనికొచ్చేలాగా మార్చు. అంటే అబ్రహాం దేవుడు తెలుసా? కొన్ని రోజుల తర్వాత కొడుకునిచ్చింది ఎందుకంటే ప్రేమించడానికిగా. నీ ఒకగానొక్క కుమారుణ్ణి పట్టుకురమ్మన్నాడు. పట్టుకొచ్చి అభిషేకం చేయమన్నాడా? అభిషేకం కాదు, సంపి పడేసి నాకు బలిమ్మన్నాడు. దేవుడు అబ్రహాముకు అదే చెప్తున్నాడు. ఈ రోజున కొత్త నిబంధన సంఘానికి కూడా అదే చెప్తున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడ్డావు నీ కొరకు కాదు. నీకు ఉద్యోగం దేవుడిచ్చాడు నీ కొరకు కాదు. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించిన కొరకు ఆయన మనకు నా నిమిత్తము ప్రాణము పెట్టినని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చీకటిలో నుంచి పిలువబడింది ఏంటంటే మీరు వెలుగును ఎంజాయ్ చేయడానికి కాదు భయ్యా. ఎప్పుడు నీ గురించి కాదు భయ్యా. సమాజంలో అంటే చర్చి కాదు, సమాజం. మానవ జాతి ఉన్న సమాజంలో దేవుని కార్యాలు ప్రకటించడానికి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము. మీరు యాజకులా అంటే చాలా మంది పాస్టర్లు తిడతారు, కొడతారు కూడా, కానీ నువ్వు యాజకుడివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో యాజకుడు పనిచేసే స్థానము దేవాలయం అయితే కొత్త నిబంధనలో దేవాలయం ఉండకుండా మొత్తం పడగొట్టి పడేసినాడు. ఇనాగ్రేట్ చేసిన మందిరం ఉందా? ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసిన మందిరం ఉందా? అది ఎప్పుడో పోయింది. నెహెమ్యా గోడలు కట్టిన మందిరం ఉందా? అది పోయింది. హేరోదు కట్టించిన 40 సంవత్సరాల పైగా కట్టించిన మందిరం ఉందా? అది పోయింది. యేసుప్రభు ఇంకేం చెప్పాడంటే దేవాలయం చూస్తున్నారు కదా మీరు పడగొట్టండి. 3 దినాలు లేపుతా అంటే వాడు 3 దినాలు అర్థం కావట్లా. 46 సంవత్సరాలు కట్టిరే దాన్ని నువ్వు 3 రోజులు కడతావా అంటే తన శరీరం అనే దేవాలయం గురించని ఆయన చెప్పిన పిచ్చి జనాలకు అర్థం కాదు. మందిరం అంటే సజీవమైన రాళ్ల చేత కట్టబడే ఆత్మ సంబంధమైన మందిరం అంటే క్రీస్తు శరీరము, అదే సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కేవలం స్థానిక సంఘమే కాదు కానీ సార్వత్రిక సంఘం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల మధ్యలో అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి ప్రజ నుండి, ఆయా భాషను మాట్లాడు వారిలో నుండి ఎవడు లెక్కింపజారని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు సింహాసనాసీనుడై వాని ఎదురు నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని చెప్పారు. మా బిడ్డలకు స్తోత్రమని చెప్పలే, మా బిడ్డల ఫారెన్ ఉద్యోగాల కోసమని చెప్పలేదు, మాకు ఇచ్చిన ఆరోగ్యం కోసమని చెప్పలేదు. పరలోకంలో లెక్కింపబడేది నీ రక్షణ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. స్థానిక సంఘంలో ఇవన్నీ సాక్ష్యాలు ఉంటాయి కానీ పరలోకంలో ఒకే ఒక సాక్ష్యం ఉంటుంది. సార్వత్రిక సంఘంలో ఒకే ఒక సాక్ష్యం ఉంటుంది, రక్షణ. ఆ రక్షణ నీలో కాదు, నీ కుటుంబంలో కాదు, ప్రతి జాతిలో, ప్రతి వంశంలో, ప్రతి ప్రజలో, ఆయా భాషలు మాట్లాడే ప్రతి జనములో కూడా ఈ రక్షణ ఉంటుందని ముందుగానే అబ్రహామునకు ఏమని ప్రామిస్ చేశాడు తెలుసా? అబ్రహాము, నేను చూపించే దేశానికి నువ్వు వెళితే
నిన్ను ఆశీర్వదిస్తా. బాబోయ్, ఇది చాలా ఇష్టమైన మాట. ఆశీర్వాదం అంటే సచ్చినోడు కూడా లేసి వస్తాడు. వాడికి అర్థం కాకపోయినా ఆశీర్వాదం అంటే వాడంతా పులకించిపోతాడు. నేను ఆశీర్వదిస్తాను కానీ వెంటనే మచ్చను పంచ కట్టుకున్నాడేమో కానీ పంచ సరి చేసుకుంటున్నాడు. ఆగు ఆగు ఆగు, నిన్ను దీవిస్తా. అబ్బా ఇక గట్టికి గుదోపుతున్నాడు. దీవిస్తావా? నీ కుమారుడు ఇస్తా. వా కుమారుడా, బాబు నాకు 60-70 వచ్చేసినాయి, ఇంకా కుమారుడు నీకు ఇస్తా, నీకేం కావాలో అదే ఇస్తా. దేవుడు అబ్రాహాముకి గొర్రెలు ఇస్తా అంటే ఒప్పుకుంటాడా? ఎద్దులు ఇస్తా అంటే ఒప్పుకుంటాడా? భార్య ఇస్తా అంటే ఒప్పుకుంటాడు. ఆల్రెడీ ఒకదానితోనే యాగలేకపోతున్నాడు. అబ్రాహాంకి ఏం కావాలి? కొడుకు కావాలి. నీ కొడుకుని ఇస్తా. అక్కడ ఏమనంటే నీ యందు భూమి యొక్క సమస్త వంశములు. నాకు కావాల్సింది ఇది. భూమి యొక్క సమస్త వంశములు. ఓకే, అబ్రాహాంకే వంశం లేదని ఎడుతున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం బాధపడతాడు? నాకు వంశం లేదయ్యా, నా ఆస్తికి దమస్కు ఎలియాజరే కర్త అవుతాడని ఆదికాండం 15వ అధ్యాయంలో సాక్షాత్తు దేవునికే కంప్లైంట్ చేస్తున్నాడంటే అబ్రహాము దీనికోసం బయలుదేరాడు. అబ్రహాం దేనికోసం బయలుదేరాడు తెలుసా? వంశం కోసం బయలుదేరాడు. తన వంశము కోసం బయలుదేరాడు. నువ్వు చర్చి కూడా నీ కోసమే వచ్చావు. ఈ చర్చికి నువ్వు నీ బిడ్డల కోసమే వచ్చావు. ఈ చర్చికి నువ్వు నీ ఆశీర్వాదమే వచ్చావు. అబ్రహాము కూడా అదే దానికోసం వచ్చాడు. కానీ దేవుడు ఒక ఏమన్నాడు? నీ యందు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. చూడండి, అసలు భూమి యొక్క వంశాలకి అబ్రహాంకి ఏం సంబంధం? భూమి యొక్క వంశాలకి అసలు వంశాలే లేనోడు వేరే వంశాల గురించి ఆలోచిస్తాడా? పిల్లలు పుట్టలేదండి, ఒకడికి పిల్లలు పుట్టలే, వేరొక పిల్లడిని చూస్తే ఎట్టుంటుంది? కోపం వస్తుంటుంది. మా చర్చిలో ఒక సండే స్కూల్ టీచర్ ఉండేది. మా పిల్లలు వచ్చి ఎమ కొడుతుందట. ఏంటి ఆ బాధ ఏంటి అని అడిగి నేను. మా పిల్లలు కొంచెం మాట వింటారు, కానీ ఆవిడకి తనకు పిల్లలు లేరు కదా, కోపం అనమాట. ఏదో ఒక కారణంలో తిడుతుంది, కొడుతుంది. మనకు బిల్డింగ్ లేదు. ఎవరన్నా బిల్డింగ్ ఇనాగ్రేషన్కి వెళ్తే హృదయపూర్వకంగా ప్రార్థిస్తామా? దేవా నీకు వందనాలయ్యా, మా చెల్లికి ఇల్లు ఇచ్చామంటావా? ఏడ్చుకొని ఆ కన్నీళ్లు తుడుచుకొని పైకి నవ్వొస్తావు. అవునా కదా? మీ పిల్లలు నీట్ ఎగ్జామ్ రాశాడు, మీ చర్చిలో వాడు కూడా నీట్ ఎగ్జామ్ రాశాడు, వాళ్ళ పిల్లలకి నీటు ఫస్ట్ ర్యాంక్ వచ్చి నీ వాడికి 0 మార్కులు వస్తే దేవా నీకు స్తోత్రము, నా సహోదరి కుటుంబాన్ని దీవించిన దేవా నీకు స్తోత్రం అంటావా? మొదలష్టది అది సంపాదించింది నేనేం చేశా అంటావు. అబ్రాహాము బయలుదేరింది ఏదో భూలోకంలోని వంశాలు ఉద్ధరించాలని బయలుదేరలే. అబ్రాహాముకు కొడుకు కావాలని బయలుదేరినాడు. కానీ ఈ దేవుడు ముందుగానే లింక్ పెట్టాడు. అయ్యా అబ్రాహాము నిన్ను పిలిచింది నీ కోసం కాదని గుర్తుపెట్టుకో. ఓ సార్వత్రిక సంఘము లేదా స్థానిక సంఘంలోని విశ్వాసులారా, నీ కోసమే నిన్ను నేను పిలవలేదు. బాగా అర్థం చేసుకో. మొదటి రోజు చేసిన ప్రసంగానికి నువ్వు పడిపోయి వచ్చావు, కానీ సంపూర్ణంగా నేను ప్రకటిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసుప్రభు కొన్ని రోజుల తర్వాత ఏమన్నా తెలుసా? నేను చెప్పే మీరు తట్టుకోలేరు, కానీ నేను వెళ్ళిపోయాక ఒక ఆయన్ని పంపిస్తా, ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు. సత్యమైన దేవుడు సర్వసత్యం చెప్పాలి, కానీ సత్యమైన దేవుడు కొన్నే చెప్పి తర్వాత సర్వసత్యాన్ని పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ ఉపదేశము ఒకరోజే రాదు. ఇది ఒక ప్రసంగంలో వచ్చేది, ఒక సేవకుడు చెబితే కూడా వచ్చేది. సంఘంలో మొదట కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. చెప్పండి, క్షేమాభివృద్ధి చెప్పండి ఒకసారి. క్షేమాభివృద్ధి చెందుటకును. క్షేమాభివృద్ధి అంటే మీ క్షేమాభివృద్ధి ఏంటి అని చెప్పండి. నేను బాగుండాలా, నేను అభివృద్ధి చెందాలా. రాసిన క్షేమాభివృద్ధి అది కాదు. ఈ క్షేమాభివృద్ధి 1వ శతాబ్దంలో రాసిన క్షేమాభివృద్ధి. ఈ క్రీస్తు సంఘం 1వ శతాబ్దంలో ఉంది. అది కేవలం ఎఫెసులో ఉంది, స్ముర్నలో ఉంది, ఇశ్రాయేలు ప్రాంతంలో ఉంది, యూరోప్లో కొంత ఉంది, ప్రపంచ దేశమంతా లేదు. సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏంటో తెలుసా? కట్టబడిన సంఘము క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షేమం అంటే ఏంటి? ఎవరికి యాక్సిడెంట్ కాకూడదనా? మరి చాలా మంది పాస్టర్లు యాక్సిడెంట్లో చచ్చిపోయినారు. మరి ఏమో లేనట్ట. క్షేమం అంటే మనం కోరుకునే వ్యక్తిగత క్షేమం కాదు, సంఘ క్షేమం. సంఘ క్షేమం అంటే ఎవరికి జబ్బు రాకుండా ఉండడం కాదు. అది కాదు సంఘ క్షేమం అంటే. సంఘము దేని కొరకు నియమించబడిందో ఆ పని కొరకు తుదమట్టుకు ఉండడం కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘము పరలోకంలో సార్వత్రిక సంఘములో కలిసి దేవుని ఎదుటి నిలబడి తమ రక్షణ కొరకు కీర్తించేంత వరకు అది క్షేమం అంటే. కట్టబడిన సంఘము క్షేమంగా ఉండడం అంటే సంఘమునకు వచ్చిన వాడు విశ్వాసములో స్థిరపరచబడి యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, పొడవు, లోతు, వెడల్పు సకల ఆశీర్వాదాలకు మించిన ఈ భూలోకంలో ఆశీర్వాదం అని మీరు దేన్ని పెడతారో పేరు, దానికంటే మించిన క్రీస్తు మహమైశ్వర్యమును తెలుసుకున్నారని పౌలు ప్రార్థించినట్లుగా మీరు ఒక స్ట్రాంగెస్ట్ క్రిస్టియన్స్గా ఉండాలని, మరణం వరకు కూడా మీరు నమ్మకంగా ఉండాలని, కరువైనా ఒకవేళ వచ్చినా, వస్త్రహీనత అయినా, ఇక ఏదైనా వచ్చినా కూడా మీరు వెనకకు తిరగకూడదని, ఈ చర్చిలో మా పాస్టర్ దగ్గర పడేసే గుణం లేదని, పడేసే పాస్టర్ దగ్గర పోయి చర్చిని మార్చి నానా యాగి పడకుండా ముందు మీరు దేవుణ్ణి తెలుసుకొని చివరి వరకు ఉండి మీరు అది క్షేమం అంటే. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
అది సంఘక్షేమం అంటే. అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? 2 అంతస్తుల ఇల్లు 3 అంతస్తుల ఇల్లు కట్టడమా అభివృద్ధి అంటే? లేదా ఇక్కడ చర్చి తీసి ఇంకో పెద్ద చర్చి కట్టడమా అభివృద్ధి అంటే? అది కాదు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదట యెరూషలేములో ఆరంభమైన ఈ సువార్త కొంతకాలానికి యూరోప్ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ నుంచి ఉజ్జీవాలు బయలుదేరాయి. మరి కొంతకాలానికి రోమా సామ్రాజ్యానికి చేరింది. అక్కడ నుంచి మిషనరీలు బయలుదేరారు. మరి కొంతకాలానికి ఈ సువార్త ఇంగ్లాండ్ అనే దేశానికి చేరింది, బ్రిటిష్ రాజ్యానికి. రవి అస్తమించని సామ్రాజ్యం అనిపించి అక్కడ నుంచి సువార్తికులు ప్రపంచ దేశాలకు వెళ్ళారు. మరి కొంతకాలానికి అమెరికా దేశానికి సువార్త జరిగింది. అసలు అమెరికా దేశం ఎట్ట కనబడిందో తెలుసా? ఆ రోజుల్లో భారతదేశం అంటే ఆ యూరోప్ దేశాలకు పిచ్చి. ఈ రోజు కూడా అంతే ఉంది. కానీ ఆ పిచ్చి ఇప్పుడు మొదలైన పిచ్చి కాదు, అది పూర్వకాలపు పిచ్చి. ఆ పూర్వకాలంలో ఏముండేదంటే సిల్క్ రహదారి అని ఉండేది. ఆ సిల్క్ రహదారి ఎక్కడి నుంచి ఉండేదంటే యూరోప్ అనే ప్రాంతం నుంచి అలా పైన ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమిస్తాన్ అలా తిరుగుతూ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా వరకు కూడా, అమెరికా నుంచి చైనా వరకు ట్రేడ్ రూట్స్ ఉండేవి. ఆ రోజుల్లో సిల్క్ రహదారి యూరోప్ నుంచి చైనా వరకు ట్రేడ్ రూట్స్ ఉండేవి. బాగానే జరిగింది. ట్రేడ్ రూట్ ఎప్పటి నుంచి ఉండేది? క్రీస్తు పూర్వం నుంచి ఉండేది. ఎప్పటి నుంచి ఉండేది అంటే క్రీస్తు పూర్వం వ్యాపారం ఉందా లేదా? క్రీస్తు పూర్వం ఉద్యోగాలు ఉన్నాయా లేదా? క్రీస్తు పూర్వం బిల్డింగ్లు ఉన్నాయా లేదా? క్రీస్తు పూర్వం రాజులు ఉన్నారు, బంగారం ఉంది, రక్షణ ఉందా క్రీస్తు పూర్వం? అది ఇంపార్టెంట్. దేవుడికి స్తోత్రం. 6వ శతాబ్దంలో ఇస్లాం అనే మతం ఆరంభించబడింది. ఇస్లాం అనే మతం తెలుసా ఎవరికన్నా? మాకెందుకు సార్, నాకు నా ఇంటి గురించి తెలిస్తే చాలు, నేను నా ఇంటి వారు యెహోవాను సచ్చిందాకా ఆయన ఇచ్చేదాకా వదలకుండా ఈ ఉపవాసాల్లో యేసుప్రభు తాడు దించేసి ఉంటారు. నాకు తెలుసా విషయం. నువ్వు ఎత్తావా సత్తావా? నువ్వు పిలిచిన దేవుడికే వాగ్దానాలు మరిచిపోయినట్టు దేవుడికే వాగ్దానాలు గుర్తు చేసి మరీ బ్లాక్మెయిల్ చేసే బ్యాచ్. డియర్ ఫ్రెండ్స్, యేసుప్రభు దేవుని కుమారుడు అంటే ఇస్లాం మతం అసలు దేవునికి కుమారుడే ఉండడు అని చెప్పింది. యేసుప్రభు సిలువెక్కాడంటే ఊరుకో, యేసుప్రభు సిలువెక్కడం ఏంటి అని చెప్పింది. యేసుప్రభు మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొంది 3వ దినం తిరిగి లేచాడంటే అసలు ఆయన సిలువ ఎక్కాడు కానీ సిలువ మీద నుంచి చచ్చిపోకుండానే, రక్తం కార్చకుండానే పరలోకం వెళ్ళిపోయాడని చెప్పింది. అంటే ఇస్లాం మతం యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ఏదైతే రహదారి వేశాడో, యేసుక్రీస్తు ఏ మార్గం అయితే వేశాడో, ఏదైతే నూతనమైన రక్షణ మార్గం ఉందో దాన్ని మూయడానికి వచ్చిన ఒక మతం అది. దాంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసు ఇప్పుడు మీకు? 180 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది? ప్రపంచంలో 30% జనాభా ఎక్కడున్నారు? అందులోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏం నమ్ముతారు తెలుసా? యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, యేసు ప్రభు సిలువ ఎక్కలేదు. వాళ్ళు ఏం నమ్మితే నాకెందుకు సార్, నేనేం నమ్మితే నాకెందుకు సార్, నాకేం కావాలో అది ఇచ్చేయండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో సేవకులు కూడా చాలా మంది, వెళ్తే తర్వాత కట్ చేసి పెడతా. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సేవకులకి బ్యాగ్ ఇచ్చి, బైబిల్ ఇచ్చి, మంచి బిర్యానీ పెడితే చేతికి 100 రూపాయలు ఖర్చులు ఇస్తే ఎవరు పిలిచినా పోతారు. యెహోవా సాక్షులు వచ్చినా పిలిస్తే వెళ్తారు, ఎవరు వచ్చినా పిలిచినా వెళ్తారు. ఎందుకంటే ఎవరు చెప్పినా మేము వినం కదా. ఎవరైనా చెబితే మేము సీరియస్గా పట్టించుకుంటే మేము బాధపడాలి లేదా భయపడాలి. మాకు భయము లేదు, బాధ లేదు. మా విశ్వాసులందరూ రాత్రికి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఎప్పుడు వస్తారు? రాత్రికి ఎప్పుడు వస్తారు? పనికి పోయే అమ్మలక్కలు పనికి పోతారు. పనికి పోయే అన్నదమ్ములు పనికి పోతారు. పాస్టర్ గారికి రోజంతా పని ఉంటుందా? రోజంతా ఏం పని ఉంటుంది? ఏమైనా ఉంటుందా పని? చెప్పండి. రోజంతా ఏమైనా పని ఉంటుందా? పని ఎప్పుడు మొదలవుద్ది? 6ంటికి మొదలవుద్ది. వాళ్ళు రాగానే వెళ్తే బాగుంటుందా? బాగుండదు. 8 గంటలకు వెళ్తారు. వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ బాగోగులు చూసి, అంటే సంఘ క్షేమమే అది కూడా. దాన్ని పరిచయం ఎప్పుడు ఆరంభమవుద్ది? రాత్రి ఆరంభమవుద్ది. సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి, గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం పగలు రాత్రి. ఆదివారం పగలు మాత్రమే. ఆదివారం రాత్రి రమ్మంటే ఊరుకుంటారు మీరు, కొంగు పైకి వేస్తారు. పగలంతా చర్చిలో ఉంటే రాత్రి కూడా రమ్మంటావా? ఏదో ఒక పూటే. కాబట్టి సేవకుడు ఒక పూటే పని చేస్తాడు, ఒక పూట ఏ పని లేదు. కాబట్టి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్తాడు. ప్రతిరోజు ఖర్చులు పెట్టుకోలేడు. కాబట్టి నువ్వు ఖర్చులు ఇస్తే వస్తావయ్యా అంటాడు. వాళ్ళు కూడా ఖర్చులు ఇస్తారు. వాళ్ళు చెప్పింది ఈయనడు, వీళ్ళు ఆయన పట్టించుకోడు. వాళ్ళు డ్యూటీ చేస్తారు, వీళ్ళు డ్యూటీ చేస్తారు, పని అయిపోద్ది. అసలు మన సేవ ఎందుకున్నాం తెలుసా? రాత్రంతా సంఘము క్షేమం కొరకు పనిచేసి పగలు అభివృద్ధి కోసం పనిచేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ రాత్రి పరిచర్య సంఘ క్షేమం కోసం, నీ విశ్వాసుల క్షేమం కోసం, నీ విశ్వాసుల బాగోగుల కోసం, నీ విశ్వాసుల బిడ్డల భవిష్యత్తు కోసం. వారు చేస్తున్న పని ఏంటి, వాళ్ళు ఉంటున్నదేంటి, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థనలో ఏం పలుకుతున్నారు, వాళ్ళు ఏం పాట పాడుతున్నారు, ఆ పాటను ఎలా పాడుతున్నారు, స్పష్టంగా పాడుతున్నారా, ఇష్టంగా పాడుతున్నారా, అయిష్టంగా పాడుతున్నారా, కష్టంగా పాడుతున్నారా, చర్చికి ఎప్పుడు వస్తున్నారు. అది కాపరత్వం, అది కాపరి మనసు. రాత్రి కాపరి అయిపోవాలి, పగలు మిషనరీ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీ దేవుడు అబ్రాహామును పిలిచింది, నీ యందు భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదింపబడునని పిలిచాడు. గలతీ రాసిన 3వ అధ్యాయం 8 ప్రకారంగా ఏమన్నాడు తెలుసా? ఇంతకుముందు కూడా చదివాము. దేవుడు అన్ని జనులందరినీ విశ్వాసం వల్ల ఆశీర్వాదంగా చేయడానికి దేవుడు అబ్రాహామునకు ముందుగా సువార్త ప్రకటించాడు. మనమేమనుకుంటాం? సువార్త యేసు ప్రభు శిలువ మీద మరణించి తిరిగి లేచి పునరుద్ధానం అయ్యాకే
సువార్త వచ్చింది, ఆ తర్వాతే సువార్తికులు సువార్త ప్రకటించారు. ఇవన్నీ చెప్తుంటా కానీ దేవుడు అబ్రాహాముకు ఎప్పుడు చెప్పాడు సువార్త? ఆదికాండం 12వ అధ్యాయం 3లో చెప్పాడు సువార్త. నీ యందు సమస్త వంశములు ఆశీర్వదింపబడునంటే నీ యందు అంటే నీ సంతానమునందు. గలతీ 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒక్కడి గూర్చే అన్నట్టే నీ సంతానమునకు అనెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కాదు, ఆ సంతానము యాకోబు గురించి కాదు, ఆ సంతానం 12 గోత్రాల గురించి కాదు, ఆ సంతానము దావీదు కాదు. ఆ సంతానం ఎవరట? హల్లెలూయా. అంత ఉన్నదంతా మొత్తం తుడిచిపెట్టేశాడు పౌలు గారు. అందుకే పౌలు గారు ఎవరికి నచ్చడు యూదుడికి. పౌలుని చంపేదాకా భోజనం తినమని ఉపవాసాలు చేసేస్తున్నారు యూదులు. దేవుని ప్రణాళిక అర్థం కాక, దేవుని సిసలైన ప్రణాళిక ఎవరు చెప్తారో వాడిని చంపుతారు. నువ్వు యూదుల గురించి మాట్లాడు, ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడు, ఇశ్రాయేల్ కుమారుడు అబ్రాహాం గురించి మాట్లాడు, ఇస్సాకు గురించి మాట్లాడు, యాకోబు గురించి మాట్లాడు, వాగ్దానాల గురించి మాట్లాడు, సామెతల గ్రంథం ఉంది, కీర్తనల గ్రంథం ఉంది, అక్కడిది ఇక్కడిది. నువ్వు ఆశీర్వదింపడతావు, దీవించబడతావు అంటే ఆహా 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 అంటాడు. నువ్వు నశించేవాడిని వెతికి రక్షించరాబాయి అంటే సారీ సార్ నాకు టైం లేదంటాడు. అట్లా చెప్పేవాడిని చంపబడేస్తారు. పౌలేమన్నాడు సార్, గమనియేలు పాదాల దగ్గర ప్రావీణ్యం పొందిన పౌలు గారు ధర్మశాస్త్రమును ఆసక్తి ఎందు పరిశుడుగా హెబ్రీయుడుగా బెన్యామీను గోత్రంలో పుట్టిన ఆ గొప్ప విద్వాంసుడైన ఆ పౌలు గారికి అర్థమైంది ఏంటి సార్, అబ్రాహాము కుమారుడు ఇస్సాకు గురించి కాదు, అబ్రాహాము కుమారుడు యాకోబు గురించి కాదు, ఒకని సంతానమే అన్నట్టుగా ఆ సంతానం ఎవరో తెలుసా? క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్య సందేశం. క్రీస్తులోనే ఆశీర్వాదం. బిల్డింగ్లో లేదు ఆశీర్వాదం, ఫారెన్ ఉద్యోగాల్లో ఆశీర్వాదం లేదు అని డిక్లేర్ చేస్తున్నా. నేను ఫారెన్లో పనిచేశా, ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేశా, అయినా నేను లేదని చెప్తున్నా. ఎందుకంటే 2 తలంపుల మధ్య ఎంతకాలం ఉంటారు? బయలు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా రెండిట్లో చెప్పంటే ఇది చెప్తే అది బాధ్యమో, అది చెప్తే ఇది బాధ్యమో, ఏం చెప్పకుండా ఉంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. పైపెచ్చుకు వాగ్దాన సంతానము గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి. ఆశీర్వాదం అంటే ఏంటి? బంగారమా ఆశీర్వాదం అంటే? బిల్డింగ్ ఆశీర్వాదం అంటే? ఉద్యోగం ఆశీర్వాదం అంటే? ఐఏఎస్ ఉద్యోగం ఆశీర్వాదం అంటే? కాదు. ఒకవేళ అది ఆశీర్వాదం అయితే ఎవడు యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన పనే లేదు. ఆశీర్వాదం అంటే క్రీస్తు. వాగ్దానం అంటే డబ్బులు ఇస్తారని వాగ్దానం చేయడం కాదు, వ్యాపారం వస్తుందని వాగ్దానం చేయడం కాదు, తెగులు రాదని వాగ్దానం చేయడం కాదు. అవంతా స్థానిక సంఘములో బోధనకు సరిపోతాయేమో కానీ సార్వత్రిక సంఘ సర్వసత్యములో దేవుడు తీసుకెళ్ళబోయే ఆ ఎత్తబడబోయే సంఘంలో ఏ ఉద్యోగం రాదు, ఏ బ్యాంకు రాదు, ఏ కరెన్సీ రాదు, ఏ బిల్డింగ్ రాదు. చచ్చిపోయినప్పుడు మన ముక్కు మీద పొడక కూడా ఉంచరు, మొత్తం పీకి పడేస్తారు. తల్లి బంగారం ఎవరికి వెళ్తుంది? మీ ఊళ్ళో ఇంతేనా? తల్లి బంగారం కూతురికి వెళ్తుంది. ముక్కు పొడక రాలేదు, చాలా గట్టిగా పెట్టింది అమ్మ. ఎవడు ఎత్తుకుపోతే హైదరాబాద్లో అందరూ ఎత్తుకిపోతున్నాడు. ముక్కు కూడా బాధ్యతని ముక్కు పొడకను కూడా బయట రాకుండా గట్టి కట్టేసి చచ్చిపోయి సమాధిలో పెడతారు. ఆగండి ఏంటమ్మా ఆ ముక్కు పొడక పోతే పోయిందిలే, నీ కేజీ బంగారం ఉంది కదా, ముక్కు పొడక కూడా లాగాల్సింది. నీ దగ్గర ఏం ఉంచరు. మరి ఆశీర్వాదం అంటే ఏంది? జీవితం మొత్తం ఉద్యోగం ఆశీర్వాదం అంటివి, ఒక రోజున రిటైర్ అయిపోతివి. రిటైర్ అయ్యవలేదా? ఒక రోజున వ్యాపారం అంటివి, ఒక రోజున ఏసీ కావాలంటివి. ఒకవేళ అది నిజమైతే ఈ భూమి మహావేంద్రంతో కరిగిపోతుంది, లయమైపోతాయి పంచభూతాలు. మహావేంద్రంతో కరిగిపోయి రవులుకొని కొత్త భూమి కొత్త కాశం ఎందుకు ఎత్తాడు? ఈ భూమినే సెట్ చేస్తాడు కదా. ఈ భూమి మీద మనము నిలువర నీడలేని ఉన్నవారం కాదు. మన ఆయన అబ్రాహాము దేన్ని చూశాడు తెలుసా? పునాదులు గల. దేని కొరకు? ఫస్ట్ ఎందుకు వచ్చాడు? కొడుకు కోసం వచ్చాడు. 4 రోజుల తర్వాత కొడుకు బలి ఇచ్చేసాడు. ఇచ్చాడా లేదా? నాకు దేశం ఇమ్మని అడిగాడు. స్టెఫన్ అంటాడు, ఆయనకు భూమి మీద పాదము పట్టునంతనైనను స్థలం మీద. అంటే అర్థమైంది, గజం కూడా ఇలా. ఓ దేశం ఇచ్చేద్దంటే ఓ రంకిలేసుకుంటూ పంచిని గట్టి కట్టుకుని బయలుదేరండి. మరి సువార్త అంటే అట్టే ఉంటుంది. యేసు ప్రభు నమ్ము పరలోకం పట్టని ఉంటుంది. చర్చికి వచ్చాక తిరుగుతుంది. అన్ని వాక్యాలు నీ మీదే పడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అసలు చెట్టు ఉంటుందా? మేమనుకున్నాము సంవత్సరానికి ఒకసారి గుడికి పోవచ్చు అనుకున్నాము, ఏదో పండుగ రోజున బొట్టు పెట్టుకుని చెవులో పూలు పెట్టుకుని ఒక కొబ్బరిగా కొట్టవచ్చు అనుకున్నాము. ఇంత తంతు ఉంటుందా చర్చి అంటే? ఎవడు రాడు. ఫస్ట్ రోజు ఎన్ని చెప్తే ఎవడు రాడు. ఫస్ట్ రోజే నీ కొడుకుని ఇస్తాను, నీ కొడుకు నాకు బలి ఇవ్వాలంటే ఏమంటాడు? నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు, ఆ బలి వద్దు అంటాడు. నీ ప్రసంగం చిన్నగా రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందుకే సంఘ క్షేమాభివృద్ధి అవ్వాలంటే అందుకే అపోస్తలులు కావాలి, అందుకే ప్రవక్తలు కావాలి, అందుకే సువార్థికులు కావాలి, అందుకే కాపరులు కావాలి, బోధకులు కావాలి, ఉపదేశకులు కావాలి. నీ ఆరోగ్యానికి అవన్నీ వద్దట, అవన్నీ వద్దు. ఒక్కళ్ళే 1 man army. నీ గుండె తప్పితే చెవి నొప్పటి దగ్గరికి వెళ్తుందిగా.
గుండె జబ్బు ఎవరి దగ్గరికి వెళ్తావు? అటట డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. ఎంబీబీఎస్ ఉంటే చాలదు. న్యూరాలజీ ప్రాబ్లం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అబ్బో మంచి డాక్టర్ ఆడ వాకప్ చేసి మరి ఎదిగి మరి పోతావా లేదా? స్పెషలిస్ట్. హల్లెలూయా. సంఘం అంటే స్థానిక సంఘమే కాదు, సార్వత్రిక సంఘము కూడా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. నాకంటే అద్భుతంగా బోధించగలిగే ప్రావీణ్యం కలిగిన సేవకులు ఉన్నారు. ఆయన నన్ను పిలవాల్సిన అవసరమే లేదు. ఆయనే దయచేశాడు గంట సేపు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కానీ నేను ఒక సార్వత్రిక సంఘం యొక్క రిసోర్స్. మీ దగ్గర నుంచి డబ్బులు పట్టకపోను నేను, కానీ మీ దగ్గర దేవుని భారం అంతా నింపిపోతా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును. నేను మాట్లాడుతుంది మీ ఇంటి గురించి నేను మాట్లాడడానికి రాలే, నీ ద్వారా జరగాల్సిన లోక కళ్యాణం గురించి మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హిందువులు లోక కళ్యాణం అన్నారు, బైబిల్ గ్రంథం అయితే సర్వలోకము అన్నారు. దేవుడికి స్తోత్రం. అంతా ఒకటే. దేవుడికి స్తోత్రం. అంటే అది ఒకటి కాదులే, అర్థము ఎమోషన్ ఒకటే అంటున్నా. మనుషులందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని వాళ్ళు అన్నారు. ఒరే నాయన, నేను బాగలేకపోయినా నువ్వు బాగుండరా అని అంటాం. దేవుడికి స్తోత్రం. ఇది క్రైస్తవ్యం. అంతే కదా? మేము హింసింపబడి దీవించబడుతున్నామంటే అర్థం ఏంటి? మేము ఎటు పోయినను శ్రమపడుతున్నాము, మేము ప్రతి చోట ఇరికింపబడుతున్నాము, కానీ ఉపాయం లేని వారము కామంటే ఏంటంటే మేము నిలువరి నీడ లేకున్నాము, ఆకలి తప్పులు కలిగి ఉన్నాము, దిగంబరులుగా ఉన్నాము. మీరు బాగానే ఉన్నారు బాబు, మీరు ఆస్తులు సంపాదించారు, అంతస్తులు సంపాదించారు, మీరు మాకంటే తృప్తున్నారు, మీరు మాకంటే బాగున్నారు, మీరు మాకంటే బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. పౌలు సంఘంతో మాట్లాడాడు. నువ్వు ఇశ్రాయేలు వాడవా? అయితే అన్ని జనుల గురించి ఆలోచించు. లేదు నేను అన్ని జనుల నుంచి తిరిగానని నువ్వు అంటావా? నేను ఇశ్రాయేలు 12 గోత్రాల వాడిని కాదు, నేను అన్ని జనుల నుంచి రక్షింపబడిన వాడిని అంటావా? నీ తోటి అన్ని జనుల గురించి ఆలోచించు. అసలు ఈ సంఘం ఉన్నదే దానికోసము, నీ కోసము కాదు. అబ్రాహామును పిలిచింది ఏదో అబ్రాహామునికి కొడుకిచ్చి అబ్రాహాము గొంతెమ్మ కోరిక తీర్చాలనే ఉద్దేశము దేవుడిది కాదు. అబ్రాహాము సంతానమైన క్రీస్తు ద్వారా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదింపబడాలని దేవుడు ఆలోచన కలిగి ఆ ఆలోచన యొక్క సంపూర్ణ సారాన్ని పౌలుకి ఇచ్చాడు. కాబట్టి పౌలు పాత నిబంధన మొత్తాన్ని డీకోడ్ చేసి వాళ్ళ ఆలోచన అంతా మార్చి అసలు సిసలైన స్వరూపము క్రీస్తులో ఉన్నదని, అంత ఉన్నదంతా ఛాయని, క్రీస్తే సమస్తమని, క్రీస్తు యొక్క బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమైనాయని, క్రీస్తు లేకుండా వేరేది లేదని, నేను క్రీస్తును తప్ప వేరేది నేను మీ మధ్య ఎరగనని, నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు కూడా క్రీస్తును పోలి నడచాలని, క్రీస్తే ఆశీర్వాదమని, క్రీస్తే సమస్తమని, కరువైనా వస్త్రహీనతన మరి ఏదైనా, ఉన్నవి అయినా రాబోనువైనా దేవదూతలు మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయ నేరమని రూఢిగా నమ్ముచున్నానని ప్రభు ప్రకటింపజేశాడు. ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తు అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 16-17. దయచేసి మీరు రాసుకోండి. ఇవి రెగ్యులర్గా ఏ చర్చిలో కూడా రెగ్యులర్గా చెప్పే వచనాలు కావు. ఇవి చాలా ప్రత్యేకమైనవి, మన జీవితాలను దేవుని కొరకు మండేలాగా చేసే వచనాలు ఇవి, మన ఆలోచన విధానాన్ని స్ట్రెంథెన్ చేసే వచనాలు ఇవి. ఆయన చూడండి, చాలా ఒక విషయం. సింగులర్ ప్లూరల్ అంటే తెలుసా? సింగులర్ ప్లూరల్ అంటే తెలుసా? ఏకవచనం, బహువచనం. సంతానములకును, సంతానమునకు అంటే అర్థం ఏంటి? అదేమో చాలా మంది అని, ఇక్కడ ఒక్కడే ఒక క్రీస్తు కదా, క్లియర్ కదా? అలాగే ఆయన గత కాలములలో అంటే అర్థం ఏంటి? చాలా కాలాలలో అని. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఎంత ఎలా చెప్పాడు? చిన్నగా చెప్పొచ్చుగా. నన్ను అంటారు గట్టిగా ఎందుకు కడుతున్నావు నువ్వు? ఆయన మొత్తుకుంటున్నాడు, చచ్చిపోతున్నాడు అక్కడ సత్యం చెప్పడానికి. చిన్నగా చెప్తే అర్థం కాదా? బిగ్గరగా ఎందుకు చెప్తున్నాడు? భారం, సువార్త చెప్తున్నాడు, భారంతో సువార్త చెప్తున్నాడు, వాళ్ళ మనసులు మారుస్తున్నాడు. ఏమని చెప్తాడు సార్? ఆయన ఎవరు? ఆయన దేవుడు. గత కాలములలో, ఎప్పుడు? క్రీస్తు పూర్వము. ఎప్పుడది గత కాలములలో అంటే క్రీస్తు పూర్వం. ఎప్పుడది? బాబేలు గోపురం దాటిన తర్వాత. ఎప్పుడది? హిత్తీలు, పెరిజీలు, హివీలు, కనానీలు, యెబూసీలు, రకరకాల అన్య జాతులను ఆయన గత కాలములలో సమస్త జనములను, సమస్త జనులు అంటే అర్థం ఏంటి? మానవ జాతి అంతటిని తమ తమ మార్గములలో. నీళ్ళని చూశారు, గంగాదేవి అన్నారు. గాలొస్తే అమ్మో భయపడి వాయుదేవుడు అన్నారు. పందొస్తే వరాహమూర్తి అన్నారు. ఏనుగొస్తే ఇంకేదో 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 కనపడిన ప్రతిదీ దేవుడు అని ఒక్కొక్క దానికి ఒక మార్గం వేసుకుని వెళ్ళారు. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములలో నడవనిచ్చెను. ఎవరు చెప్పారు ఇది? సాక్షాత్తు అపోస్తుడైన పౌలు సువార్త చెప్పేటప్పుడు దేవుడిని ఎరగని అన్ని జనులకు చెబుతూ, హలో మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్లాష్ బ్యాక్లో మీరు రకరకాల దేవుళ్ళని, దేవతలను మీరు పెట్టుకున్నారు కదా, రకరకాల పూజా విధానాలు, రకరకాల మార్గాలు పెట్టుకున్నారు కదా, అది పెట్టింది మా దేవుడే, మా దేవుడు అనుమతించినాడు. సమస్త కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. అయినను చెప్పండి, అయినను
ఆకాశము నుండి నీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో నింపుచు మేలు చేయుట చేత. ఇప్పుడు పౌలు గారు రాస్తే ఏం చెప్తాడు సార్? మీరు యేసుప్రభువు నమ్మకపోయినా, దేవుడు నమ్మకపోయినా మీకు మంచి బెంచ్ కార్ ఇచ్చిండు. అప్పుడంటే ఈ లేవుగా. అప్పుడేంటి? ఆకాశము. ఇంకేం కావాలా? పంటలు పండాలంటే ఏం కావాలా? వర్షము. ఇంకేం కావాలా? ఋతుపవనాలు. ఇంకేం కావాలా? ఏదో మంచిగా తినడానికి, అంతే. ఆ రోజుల్లో అంతే ఉండేది సీను. ఇప్పుడేం చెప్పాలి? నువ్వు దేవుడు నమ్మకపోయినా, నువ్వు నీ మార్గాల్లో ఉన్నా అయినను ఆయన నీకు చాలా ఇచ్చున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు. చచ్చిన వాళ్ళగా చెప్పాల్సింది. బయట దుఃఖలాగా ఉండేవాడికి చెప్పాలి, ఒరే నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం దేవుడు రా అని చెప్పాలా. చర్చిలో వాళ్ళు జోగి రాసుకుంటే ఏమవుతాడా? బూడిద రాలుద్ది. స్ట్రాంగ్ పాస్టర్ గారు స్ట్రాంగ్ ఉంటే గట్టి కొడుతుంది, కానీ లేకపోతే ఆ బూడిదే అక్కడ ఉండేది. అన్ని జనులకు పోయి నీకు ఉద్యోగం రావడానికి కారణం ఆకాశంలో ఒక దేవుడు ఉన్నాడు. నీకు బిడ్డలు పుట్టడానికి కారణం ఆకాశంలో ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన నమ్మకపోయినా ఆయన నీకు మేలు చేస్తాడు. పౌలు యొక్క బోధన విధానం చూడండి. నువ్వు ఆయన నమ్మకపోయినా తమ మార్గంలో నడిచినా కూడా మేలు చేయట వదలలేదు. ఋతుపవనాలు ఇచ్చాడు, వర్షం ఇచ్చాడు, ఫలములు ఇచ్చాడు. మీ హృదయమును ఉల్లాసముతో నింపుచు మీ హృదయంలో సాక్ష్యం లేకుండా చేశాడు. అయితే ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు అంతటా అయితే అందరూ అంతటా మారు మనసు పొందాలని. చిన్న చిన్న వాటిల్లో నిర్ణయాలు. మారు మనసు అంటే పెద్దది కాదండి. యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు డిసైడ్. ప్రతి వాక్యం ప్రకటించేటప్పుడు నాకు తెలుసు కదా అని కాదు. మారు మనసు, అప్డేట్ అవ్వాలి, మేలు పొందాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి. విగ్రహాలంటే పిచ్చే, అంత ఈజీ కాదు. నేను విగ్రహాన్ని ఎట్టు వదులుతాడు? నువ్వు ఈ చర్చికే రావాలా, పక్కకి తిప్పితే నీ మెడక ఇరుగుద్దంటారు కొంచెం చోట్ల. యేసు ప్రభు చర్చి అది, సేమ్ డినామినేషను, సేమ్ పెంతుకొస్తాం. అది పెంతుకొస్తాం, ఇది నువ్వు ఆడికి పోయినా ఉంటా నీ తాట తీస్తాను. ఒకే మతంలో, ఒకే మార్గంలో, ఒకే దేవుడి కింద, ఒకే పాస్టర్ ఫెలోషిప్లో, ఒకే పాస్టర్ల గుంపులో, ఒకే బ్యాచ్, ఒకే చోట చదువుకుంటాట. వేరువేరుగా చర్చి సుమారు పెడితే నువ్వు ఆ చర్చికి పోతు, నువ్వు ఈ చర్చికి రావద్దు అని మనం ఇంత గోడలు కట్టామే. అన్ని జల్లు కట్టబడిన గోడలు ఎట్టబోతాయండి? నువ్వు చర్చి మార్చడానికే నీకంత టెన్షన్ అయిపోతే వాడు మతం మార్చాలి, దేవుళ్ళను మార్చాలి, పూజా విధానాలు మార్చాలి, భోజనం మార్చాలి, అలవాట్లు మార్చాలి, సినిమాలు మార్చాలి, తాగుడు మార్చాలి, వ్యభిచారం మార్చాలి, ఆలోచనలు మార్చాలి, టెంప్టేషన్ మార్చాలి. ఎన్ని మార్చి వాడు నువ్వు రాకపోతే నువ్వు రకమే తెలుసా? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు ఆయన కోసం? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు ఆయన కోసం? ఎన్ని రోజులు నీ కోసం నువ్వు ఉపేక్షించుకొని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నీ ప్రాణం పెట్టినంతగా పరిచర్య చేశావు. పెదవులతో పరిచర్య చేశావు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు పెదవులతో పరిచర్య చేసేవాడు కాదు, పౌలు పెదవులతో పరిచేసేవాడు కాదు. ఈ క్రైస్తవ పరిచర్య ఒక మత సంబంధమైన ఉద్దేశాలతో నింపబడి వ్యక్తిగత సెంటర్డ్ కాదు. నీ జీవితంలో క్రీస్తు కేంద్రంగా ఉండాలంటే క్రీస్తు దర్శనమే నీ దర్శనమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితానికే ప్రణాళిక లేదు, కానీ దేవుని ప్రణాళికే నీదై ఉండాలి. దేవుని ప్రణాళిక నీదై ఉండాలి. నీ పిల్లలు ఏం చేస్తావు? మెడిసిన్ చేయిస్తా అండి. ఈ బుడ్డది కూడా ఉంటుంది. పెద్దగా ఏమవుతావే అంటే నేను డాక్టర్ అవుతా ఉంటుంది. అవునా, డాక్టర్ అవుతావు కదా. స్కూల్కి పోయి నువ్వు ఓన్లీ జువాలజీ చదువుకున్నామని చెప్తావా? నిన్ను నేను డాక్టర్ చేయబోతున్నా. ఏం చేయబోతున్నా? నువ్వు కూడా ఒప్పుకున్నావు, డాక్టర్ అవుతావు. కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి కేవలం బయాలజీ చదువుకో, కేవలం జువాలజీ చదువుకో. మ్యాథ్స్ చదివినావంటే నీ పగులుదంటావా? ఒరే నిన్ను మెడిసిన్ చేయించినా, నువ్వు మ్యాథ్స్ చేయరా, లేకపోతే నువ్వు పోతావు రాటం. అర్థమవుతుందా? నీ లక్ష్యం ఒకటైనప్పటికీ నువ్వు అన్నీ నేర్చుకుంటావు కదా. నీకంటూ దేవుడు ఒక పని చేయడానికి ఒక ప్రత్యేకమైనది ఇచ్చినప్పటికీ నువ్వు సార్వత్రికంగా దేవుడు ఏం కావాలనుకుంటున్నాడు కోరుకోవాలి కదా. నువ్వు సార్వత్రిక సంఘంలో కాకుండా నువ్వు స్థానిక సంఘంలో విశ్వాసివి. నీ విశ్వాసానికి కావాల్సిన భక్తి నువ్వు నేర్చుకున్నప్పటికీ, నువ్వు ప్రార్థనా పరురాలిగా ఉన్నప్పటికీ, సంఘమునకు కట్టుబడి ఉన్నప్పటికీ, మరి ఉపవాసాలతో ఉండేదానివైనప్పటికీ, పరిచర్యలో సహకారివై ఉన్నప్పటికీ, నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థించేదానివైనప్పటికీ, నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి అంగలార్చేదానివైనప్పటికీ, సో కాబట్టి నువ్వు స్థానిక సంఘ సభ్యుడివే అయినప్పటికీ నువ్వు సార్వత్రిక సంఘాన్ని తెలుసుకోవాలి. నీకు సువార్త తెలుసు, నీకు సంబంధించిన సువార్త తెలుసు, సార్వత్రిక సువార్త నీకు తెలియదే. అబ్రాహామును ఎందుకు పిలిచాడో తెలియదే. అబ్రాహామును ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించడానికి. అబ్రాహామును ఎందుకు పిలిచాడంటే గొర్రెలు తీయడానికి, గేదెలు తీయడానికి, పేడ తీయడానికి. దానికోసం కాదు అబ్రాహామును పిలిచింది. అబ్రాహామును పిలిచింది క్రీస్తు కొరకు. క్రీస్తునందు సమస్త వంశములు ఆశీర్వదించబడే క్రీస్తు అబ్రాహాము వంశంలో రాబోతున్నాడు. కాబట్టి ఆ క్రీస్తు వస్తే అన్నీ వచ్చినట్టే అని దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానములు అన్నవి ఎన్ని ఉన్నను అన్నీ క్రీస్తు అందు అవును అన్నట్టుగా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే నీకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నట్టే. అందుకే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తుకు మించిన గొప్పది ఏది లేదు ఈ ప్రపంచంలో. ఏది లేదు. భార్య కాదు, బిడ్డ కాదు, డబ్బు కాదు, ఇక ఏది కాదు. నేనైతే అదే చెప్తాను. నాస్తే మర్నాడు బిర్యానీ వండుకొని తింటారు, నాకు తెలుసు ఆ విషయం అని చెప్తాను నేను. స్ట్రైట్ టు స్ట్రైట్. నిజం కాదా?
సమాధిలో పెట్టారు. వదలండి వదలండి, నిన్ను మైండ్ లేకుండా నేను బతకలేను, చచ్చిపోతాడే, వదులు. యాడికి పోద్దు, ఇంటికి వచ్చి బిర్యానీ తింటుంది. మళ్ళీ మంచి చోట మటన్ బిర్యానీ తింటుంది, మంచి మంచి ముక్కలు సరిగ్గా రాకపోతే వాడి సచ్చి వాడి ముక్కలు చేయడానికి తిడుతుంది. ఈ సచ్చినాడు సంగతి ఫోటో వదలడు. ఏడన్నాడు చచ్చినాడు ఏడ దాకా పోయిండు, ఫోటో దాకే పోయిండు. నువ్వు మనుషుల కోసం బతుకు. అందుకే నేను మనుషులను సంతోష పెట్టగోరు వాడు నువ్వు అయితే క్రీస్తు దాసుడు కాకనే పోవుదును. మరి ప్రేమించొద్దండి భార్యని, భర్తను ప్రేమించొద్దు. ఆ ప్రేమ కొంచెం ఉంచు, యేసు ప్రభు మీద ఎక్కువ పెట్టు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించు, మనుషుల్ని ప్రేమించు అన్నాడు. పర్సంటేజ్ చెప్పిడా 50-50 అన్నాడా? లేదా మనుషుల్ని 99 ప్రేమించు, నన్ను 1% ప్రేమిస్తే చాలన్నాడా? ఏం చెప్పరా? ఇద్దరిని ప్రేమించమని నీ హృదయం చూస్తున్నాడు. నీ హృదయం ఎక్కడుంది? దేవుని మీద ఉన్నదా, మనుషుల మీద ఉన్నదా? నీ హృదయం దేవుణ్ణి సంతోష పెట్టాలనుందా, మనుషుల్ని సంతోష పెట్టాలనుందా? క్రీస్తు కూడా తనను తాను సంతోష పెట్టుకొనలేదని చెప్పి క్రీస్తు మనకు మాదిరిగా ఉండాలి. నువ్వు కూడా నిన్ను సంతోష పెట్టుకోవడానికి కాదు, నీ కుటుంబ సంతోషానికి కాదు, నీ బిడ్డల సంతోషానికి కాదు, దేవుణ్ణి సంతోష పెట్టమంటే దేవుడు ప్రపంచాన్ని చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందండి? బాబేలు గోపురం దగ్గర ఏం జరిగింది? వాడు పట్టణం కట్టుకోవాలనుకున్నారు. ఇంకేంటి, ఒక శిఖరం కట్టుకోవాలనుకున్నారు. కడితే ఏం చేయాలి? వచ్చి రిబ్బర్ కటింగ్ చేయాలి, అవునా కదా? తండ్రి అదే చేస్తాడా కదా? రిబ్బర్ కటింగ్ చేస్తాడా, కూల్ చేస్తాడా? చెప్పండి సార్, మీ ఊళ్ళో ఏం చేస్తారు? మీ బిడ్డలు ఏదైనా కడితే ఏం చేస్తారు మీరు? నేను ఎవడో కట్టమన్నాడు అంటావా? రిబ్బర్ కటింగ్ చేస్తావా? మరి దేవుడు నల్లు కట్టబోయే ఆ పట్టణాన్ని చూద్దాం పోదాం రెండని. వామ్మో, వీళ్ళని కనుక ఇట్టే వదిలేస్తే వీళ్ళు మొత్తం కొంప కొల్లేరు చేస్తారు. ఆగండి, ఈ పట్టణం కట్టడం ఆపాలా, ఈ శిఖరం కట్టాలి ఆపాలా, ఇదిగో వాళ్ళ మధ్య ఉండే భాషను బ్రేక్ చేయాలని వాళ్ళ భాషను తారుమారు చేసి భూమంతటా చెదరగొట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కోపం బాబేలు గోపురం కడితే ఏమైంది? దేవుడి ప్రణాళిక వేరు. భూమిని నిందించండి, ఆశీర్వదింపబడాలి. వీళ్ళంతా ఒకే దగ్గర ఉందాం అనుకున్నారు. అప్పుడు దేవుడు వారి భాషను చెదరగొట్టాడు. కాబట్టి కేరళ సాంబార్ ఒకలాగుంటుంది, తమిళనాడు సాంబార్ మరొకలాగుంటుంది, తెలంగాణ బొడ్డు కారం ఒకలాగుంటుంది, గుంగూరు కారం ఒకలాగుంటుంది. ఇన్ని బాధలు పెద్ద ఆయన పెట్టినాడు, ఇన్ని కంపటే. మీరంటే రోజు ఒక చర్చిలో భోజనం, ఒక ఇంట్లో భోజనం. మా బతికేంది? ఏ రోజు ఏడుంటావో తెలియదు, ఎవరేం పెడతారో తెలియదు. అన్ని రుచులు మాయ. చాలా దేశాల భోజనాలు. ట్యునీషియా అనే దేశంలో కుస్కుస్ అంటారు. ఏంటి కుస్కుస్? నేను ముస్లిమ్స్ మధ్య మినిస్ట్రీ చేస్తాను కాబట్టి కుస్కుస్ అనే భోజనం చాలా గూగుల్లో కొట్టండి, రాత్రికి పోయి కుస్కుస్ అంటే చేయాలో ట్రై చేయండి. కుస్కుస్ ఒక్కో దేశానికి ఒక భాష, ఒక వేషము, ఒక డ్రెస్సు, ఒక పంచాయతీ. ఎన్ని సంస్కృతులు ఎన్ని నుంచి వచ్చాయంటే దేవుడు బాబేలు గోపురం దగ్గర చెదరగొట్టాడు. దేవుడు లేని వారయ్యారు. అందరూ తమ తమ మార్గములను నడుచుకుంటూ వెళ్ళారు. పోయేటప్పుడు నదడ్డం వచ్చింది. అమ్మ నది తల్లి గంగాదేవి అన్నారు. పోయేటప్పుడు వర్షం పడుతుంది, అయ్యా వరుణదేవ అన్నారు. గాలి వచ్చింది, అయ్యా వాయుదేవ అన్నారు. పులొచ్చింది, వ్యాఘ్రదేవ అన్నారు. ఇక ప్రతిదోడు దేవుడే అయిపోయింది. ఎందుకు? దేవుడు లేడు కదా. బైబిల్ ఏం చెప్తా? ఆ కాలమందు మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఈ లోకంలో దేవుడు లేని వారుగా ఉన్నారు. ఇప్పుడైతే మరి విశేషముగా దేవుని చేత ఎర్రగబడి ఉన్నారు. హల్లెలూయా. నీకు దేవుడు తెలియడం కాదు ఇంపార్టెంట్. నువ్వు దేవుడు తెలుసా? నాకు దేవుడు తెలుసండి, నేను దేవుడిని ఒప్పుకున్నానండి. మరి నిన్ను దేవుడు ఒప్పుకున్నాడా? బైబిల్ ఏదో నువ్వు దేవుడిని తెలుసుకోవడం కాదు, బైబిల్ పరిచయం కాదు. నువ్వు దేవుడిని తెలుసుకోవాలనుకుంటే ఈ దేవుడిని దేవతల్లో ఒక దేవుడు పెడితే కొంతమంది అయినా నమ్ముతారు కదా. హైదరాబాద్లో చాలా షాపుల్లో యేసుప్రభు ఫోటో ఉంటుంది, అల్లా ఫోటో ఉంటుంది. వాళ్ళు నమ్మిన దేవుళ్ళ ఫోటోలు అన్ని పెట్టుకొని మాకు అందరూ దేవుళ్ళు ఒకటే అన్నప్పుడు ఆ దేవుడు కూడా ఒక దేవుడు, దానికి కూడా ఒక గుంపు ఉండేది కదా. మతాల్లో ఒక మతం ఉండేది కదా, మార్గాల్లో ఒక మార్గంగా ఉండేది కదా. నేనే మార్గం అని ఎందుకన్నాడంటే, నేనే మార్గం ఎందుకంటే ఎక్స్క్లూసివిటీ. అన్ని జనులు దేవుళ్ళని నమ్ముకుంటారు, దేవుని బిడ్డలు దేవుని చేత ఎరగబడిన వారు ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్య జనుల వలె భక్తి చేయడానికి కాదు మనం ఉంది, అన్య జనులను మన భక్తిని పరిచయం చేయడానికి ఉన్నాం. అందుకే రోమిలికి రాసిన పత్రికలో అంటాడు కదా, వినని వారు ఎలా విశ్వసిస్తారు, ప్రకటించకుండా ఎలా వింటారు, వినకుండా ఎలా విశ్వసిస్తారు, పంపబడకుండా ఎలా ప్రకటిస్తారని అంటున్నాడు. ఉన్నతమైన స్థలములలో సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని యెషయా రాసిన మాటని కూడా రాశాడు. యేసు ప్రభు రాకముందు బలులు ఉన్నాయి కదా, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, చాలా రకాల బలులు ఉన్నాయి కదా. బలులు ఏడు నుంచి వస్తాయి? బలి పశువులు ఏడు నుంచి వస్తాయి? చెప్పండి. బలి పశువు ఏడు ఉంటుంది? బలి పశువు సంతలో ఉంటుందా లేదా? సంతలో ఉంటుందా? చెప్పండి సార్. సంతలోనే కదా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ చెదిరిపోయారు. ఎక్కడికి చెదిరిపోయారు? భూలోకం అంతా చెదిరిపోయారు. అక్కడ అన్నాడు కదా, మేము మొత్తం తన్ని తరిమేస్తాం మళ్ళీ పిలుచుకుంటా అన్నాడు కదా. దేవుడు తన్ని తరిమేసాడు లేదా? భూలోకం అంతా చెదిరిపోయారు. ఇప్పుడు వాళ్ళు పసక పంటకు రావాలా లేదా? రావాలవుదా? వచ్చేటప్పుడు ఫ్లైట్లో ఎవడన్నా గొర్రె పట్టుకొని ఎత్తురా? చెప్పండి సార్. ఫ్లైట్లో జీవాలు జంతువులు రానీడు, ఫ్లైట్లో బయలుదేరుతారు. ఫ్లైట్లో బయలుదేరితే బళ్ళు వస్తాయా? రాదు కదా. ఎక్కడ కొనాలి? యెరూషలేము దిగారు సార్. యెరూషలేము యాడికి పోవాలా? సంతకు పోవాలా? ఎంతమంది? ఈ బ్యాచ్ ఎంత లక్షల మంది బ్యాచ్ కదా. ఎంతమంది? ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది? లక్షల మంది. అనేక దేశాలు చెదిరిపోయారు. వీడు ఫ్లైట్ దిగిన వెంటనే
షాప్ ఉందనుకో, జనాలు ఎగబడతారా లేదా? ఇంకొద్ది దూరం పోయి ఇంకో షాపులో కొంటే మళ్ళీ జనాలు ఎగబడతారు. కాబట్టి ఏం చేసి వీళ్ళు ఏం చేసిరంటే షాపు తెచ్చి డైరెక్ట్గా చర్చిలోనే పెట్టేసారు. మీ ఊళ్ళో అంతే ఉంటారా? చర్చిలో షాప్ ఉందటగా ఇక్కడ యెరూషలేములో కూడా దేవాలయంలో కూడా ఏం చేసిరంటే అమాయకంగా తీసుకొచ్చి ఏం పెట్టిరు? షాప్ పెట్టి. షాప్ కొనాలంటే ఏం కావాలా? డబ్బులు కావాలి కదా. ఇప్పుడు అమెరికా పోయి రూపాయలు ఇప్పుడు ఒప్పుకుంటారా? ఏం కావాలి? ఎయిర్పోర్ట్లోనే నువ్వు మార్చుకోవాలి, కరెన్సీ ఎక్స్చేంజ్ అంటారు, ఫారెక్స్. లేదా అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మార్చుకోవాలి, లేకపోతే ఊళ్ళో పోయి మార్చుకోవాలి. ఆడపోయి మార్చుకోవడం ఎందుకు? గుళ్ళోనే మార్చుకుంటా, బాగుంది కదా, మంచి ఫెసిలిటీ సార్. ఆ యూదులు ఏం చేశారంటే ఆ దేవుని ఆలయంలో ఆవరణంలో ఒకడు గొర్రెలు, ఒకడు మేకలు, ఒకడు పావురాలు, ఒకడు రోకలు మార్చే బల్ల అంతా రెడీ పెట్టుకుని, నా దేవా నీకు స్తోత్రం ఏమంట. మనం కూడా పడతాంగా, ఇక మనం పాడితే ఒక పాట ఎవడన్నా పాడితే దాన్ని చంపేదాకా వదలరు. మీకు అర్థమైంది ఈ పాటికే? అర్థమైపోయిందా? ఒక పాట ప్రతి ఓళ్ళు అదే పాట పాడతారు. అంటే దొరికింది. మరి వీళ్ళ జీవితాల్లో కొత్త సాంగ్ లేదు, అంతా కాపీ సాంగే. బైబిల్ ఏం చెప్పింది? నువ్వు కొత్త సాంగ్ రాయాలి దేవుడి కొరకు. హల్లెలూయా. నువ్వు దేవుడిని యథార్థంగా ఆరాధించి కీర్తిస్తే నువ్వు కొత్త పాట, నీ దేవునికి మాత్రమే, నీకు నీ దేవునికి మధ్య ఉన్న మాత్రమే పాట నువ్వు పాడగలుగుతావు, దేవుడిని సంతోషపెట్టగలుగుతావు. వీళ్ళు ఏం చేశారు? దేవాలయంకి వచ్చారు, అలిసిపోయినారు, సుడిపడి ఏం చేశారు? వీళ్ళ దగ్గర రూకలు ఇచ్చారు, రూకలు మార్చే బల్ల దగ్గర పోయారు. ఒరే రూపాయలు తీసుకొని ఇజ్రాయెల్లో శకమీరా అన్నారు. రూపాయి ఇచ్చిండు, ఇజ్రాయెల్లో శకం తీసుకున్నాడు. శకం తీసుకెళ్ళి పక్కనే ఉండే ఒకడేమో మేకలకి ఇచ్చాడు, ఒకడేమో ఎద్దుకి ఇచ్చాడు, ఒకడేమో పావురాలకి ఇచ్చాడు. వ్యాపారం బాగా జరుగుతుంది. పాత నిబంధన లేవీ కాండ ప్రకారంగా ఎవడు ఏ బలి ఇవ్వాలో ఆ బలి చెలరేగిపోయి బలి ఇస్తారు. బలి ఇవ్వని చెప్పింది దేవుడేనా కదా? బలి ఇవ్వాలి లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి లేదా? ఇశ్రాయేలీలు ఖచ్చితంగా బలి ఇవ్వాలి లేదా? అనుదిన బలి ఉందా లేదా? అనుదిన బలి జరగాల్సిందే కదా, జరుగుతుంది. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేయాలా? అబ్బా మా వాళ్ళు ఇశ్రాయేలీలు ఎంతైనా చాలా మంచోళ్ళు, వేరే దేశం నుంచి ఫ్లైట్ వచ్చి దిగ్గానే కొనడం కష్టమని ఫ్లైట్లో జంతువులు తీసుకురానిరని, రోడ్లో షాపులు అంతే మొత్తం కిక్కిస్తున్నాయని, పైపెచ్చు దేవాలయంలోనే షాప్ ఉంటే బాగుంటుందని దేవాలయంలోనే కొనుక్కొని, దేవాలయంలోనే రూకలు మార్చుకొని, దేవాలయంలోనే అలా ఈడు మొయ్యడు. ఈడు గుళ్ళో మొత్తం మోసుకొని రావాలి కదా. ఈడు సుకుమారం అనమాట. గుళ్ళో కొన్న క్షణంలోనే బలి. ఇంకా ఈడు బలి ఇయడానికి కూడా ఏం నొప్పి తగ్గకూడదు వీడికి. అలా ఈడు అదే కదా, చర్చికి పోవడం వల్ల నువ్వేమి పోగొట్టుకోకూడదయా. నువ్వు చర్చికి రావడం వల్ల నువ్వు బిర్యానీ పోగొట్టుకోకూడదు కాబట్టి బిర్యానీ పెడుతున్నా. నువ్వు చర్చికి పోవడంలో బట్టలు కూడా కష్టమవుతుంది కదా. ఇగో వాషింగ్ మెషిన్ కూడా పెడతారు. రేపు రోజున మూట పట్టుకొచ్చి వాషింగ్ మెషిన్ వాడికి ఇచ్చి నీది నువ్వు కడుక్కుని వచ్చేటప్పుడు ఈ కూడా కడగబడి ఉంటుంది. ఎంత సుఖము. బైబిల్ ఏం చెప్తారు సార్? సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డ సంఘాన్ని బైబిల్ నేర్పించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వంలో చాలా పై స్థాయికి వెళ్ళిపోయారన్నారు. శక్యమైతే మీ కన్నులు ఊడబీకి ఇచ్చుటకు మీరు ఇష్టపడ్డారన్నారు. దేవుని కొరకు తమ చిర స్థిరాస్తులు అమ్ముకున్నారండి, వదులుకున్నారండి, జీవితాలు వదులుకున్నారండి. అది ఆది కాలపు సంఘం అండి. ఆ కాలమందు యెరూషలేముకు గొప్ప హింస కలిగినందున యేసుప్రభుని వదిలి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు అన్నందా. ఆ కాలమందు సంఘములకు గొప్ప హింస కలిగినందున వారు చెదిరిపోతే మరి స్కూల్కి ఎవడు పంపిస్తాడో? స్కూలు లేదు, బ్యాగు లేదు నాయన, స్కూలు షూ లేవు, ఏమీ లేవు. యేసుప్రభు కొరకు మేము అన్నీ వదులుకున్నాం. పేతురే కాదు, సంఘం కూడా వదులుకుందా లేదా? ఆ కాలం ముందు యెరూషలేములో గొప్ప హింస కలిగినందున వాళ్ళు చెదిరిపోయి యూదులకే తప్ప మరి ఎవరికి వాక్యం బోధించకుండా ఫెనీకి కుప్ర అంతా తిరుగుతూ ఉంటే ఆశ్చర్యకరంగా గ్రీకు భాష మాట్లాడే యూదులకి కురేనీయులు కొందరు, కుప్రీయులు కొందరు గ్రీకు భాష మాట్లాడే వారితో సువార్త ప్రకటించారు. దట్ ఈస్ ద మొట్టమొదటి అన్యజనుల సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము యూదా క్రైస్తవుల సంఘం అయితే అంత్యోకయ మొట్టమొదటి అన్యజనుల సంఘము. మొట్టమొదటి అన్యజనుల సంఘం కట్టింది పేతురు కాదు. మొట్టమొదటి అన్యజనుల సంఘం కట్టింది బర్నబా కాదు. మొట్టమొదటి అన్యజనుల సంఘం కట్టింది ఎవరు కాదు, అపోస్తలులు కాదు. మొట్టమొదటి అన్యజనుల సంఘం కట్టింది కురేనీయుల్లో కొందరు, కుప్రీయుల్లో కొందరు, ఊరు పేరు లేని సాధారణమైన వాళ్ళు అంత్యోకయ అన్యజనుల సంఘము మొదట కట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారే కట్టాలా చర్చి? నువ్వు కట్టవా? భూమి పుట్టినప్పుడు పుట్టావు కదా, 9 సంవత్సరాలు అయింది. ఎంతమందిని కట్టగలిగావు నువ్వు? పాస్టర్ గారు ఎట్టా కడతాడు? నువ్వేం కడుతున్నావు? బిల్డింగ్ కడతావా? అది కూలిపోద్దని చెప్తున్నాగా పేతురు గ్రంథంలో రాసినట్టుగా. నువ్వు కూడా కట్టగలవు. నువ్వు కూడా చీకటిలోంచి బయటకు పిలబడ్డావు లేదా? పాస్టర్ గారికి కాదు, అది పాస్టర్ గారికి వచ్చినా కాదు. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుడాతిశములు ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన యాజకులైన రాజులైన సమూహము, రాజవంశము, దేవుని సొత్తైన. ఏదో చర్చికి వచ్చినామా, 4 పాటలు పాడినామా, 4 ప్రార్థనలు చేసామా, అది కాదు. నీ పట్ల దేవునికి ఏ ప్రణాళిక ఉందో నువ్వు గుర్తించు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి నీ ప్రణాళిక? మీరంటే హైదరాబాద్ ఆగిపోతారు, నేనైతే ప్రపంచం అంతా తిరగమంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భూలోకంలోని సమస్త వంశములను ఆయన ఆశీర్వదిస్తానని అబ్రాహాముకు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ వాగ్దానం పట్టకెళ్ళడానికి క్రీస్తే పట్టగలడు కాబట్టి ఆ క్రీస్తే నేను ఆయన శరీరము, నేను అవయవం కాబట్టి క్రీస్తు నేను వేరు కాదండి. క్రీస్తు శరీరం అయితే ఆయన తల, ఆయన శిరస్సు. మరి క్రీస్తు చెబుతున్నాడు నువ్వు ఇది చేయని ఆయన గుర్తి మాటలే నేను చేయను అంటున్నావు. కనెక్షన్ కట్ అవుతా, డెవలప్ అవుతా?
కొన్ని రోజుల తర్వాత రోగం ఎక్కువయ్యి పక్షవాతం వస్తుంది. స్టార్టింగ్లో తిమ్మిలు వచ్చినప్పుడు హాస్పిటల్ పోవచ్చుగా, నువ్వు పోవు, డబ్బులు పోతాయి. బలహీనతగా ఉన్నప్పుడు హాస్పిటల్ పోవచ్చుగా, పోవు, డబ్బులు పోతాయి. ఒకరోజు బెడ్ మీద పడుకుంటే ఇంకా ఆ రోజు పొడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఒక రోజున పక్షవాతం వస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే క్రీస్తుకు మనకు సహవాసం పెరుగుతుంది. క్రీస్తు మనసు కలిగిన మనసు, ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. అక్కడ అన్నాడు లేదా? పౌలు ఏమన్నాడు? క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. సేవకుడి గురించి కాదు, అది విశ్వాస గురించి రాసిన మాట. క్రీస్తు వలే, క్రీస్తు శరీరమై, క్రీస్తు అవయవాలమై, క్రీస్తు కొరకు, క్రీస్తు ఈ భూమి మీదకి దేనికి వచ్చాడో, క్రీస్తు ఎవరికి కుమారుడుగా అనిపించుకున్నాడో. నా దినము చూస్తున్నని అబ్రాహాము కళ్ళగన్నాడంటే నా కుమారుడుగా రాబోయే సువార్త క్రీస్తు అని అర్థమైంది. యోహాను సువార్తలో చెప్తాడు, నా దినము చూతున్నని అబ్రాహాము ఎదురు చూచుడు. అమ్మా నీకు 40 కూడా లేవే, నువ్వు అబ్రాహాము చూసావంటే, రే నేను అబ్రాహాం కంటే ముందు నుండి రా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. క్రీస్తు సువార్తకు కనెక్షన్ అనే విషయం అబ్రాహాముకి ఆ రోజే దేవుడు ముందుగా సువార్త ప్రకటించాడు. ఆ విషయం ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలే, అపోస్తలకు కూడా అర్థం కాలే. అందుకే ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తిని కళ్ళు ఊడబీకి సువార్తనిచ్చి, మళ్ళీ కళ్ళిచ్చి ఆయన అపోస్తలుగా మార్చి, ఆయన ద్వారా మళ్ళీ అన్యజనులకు కూడా సువార్త అందించాలని ఒప్పుకొని సార్వత్రిక సంఘంతో కూడా అనిపించుకుని యెరూషలేములో ఇగో ఈ వచనాలు సరిపడ్డాయి. పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టుటకు దేవుడు అన్ని జనులను ముందుగా ఏర్పరచుకున్నాడని మూల స్తంభములైన యాకోబు, యోహాను, పేతురు అపోస్తలకార్యం 15వ అధ్యాయంలో కౌన్సిల్ మీటింగ్లో పెట్టుకుని, హలో ఈ సువార్త అన్ని జనులకు కూడా సున్నతి పొందితేనే కానీ రక్షణ రాదని బోధిస్తుంటే మేము వాళ్ళకి చెప్పలేదు, మేము వారికి అధికారం ఇవ్వలేదు. మా నుంచి వెళ్ళిన కొందరు మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని కలవరపరచుకుంటే తమను తాము ఛేదించుకోవడమే మేలని. ఇగో అన్ని జనులు ఇక మీదట మేము ఏ విషయాల మీద కష్టపెట్టక గొంతు పిచ్చికి చెప్పిన వాటి రక్తమును వాటిని విమర్శించాలన్నారు. ప్రియులారా, నేను చాలా సమయం మీకు వాక్యం చెప్పాను. నా వాక్యంలో ఉద్దేశం ఏంటంటే అనేక సంఘాలు ఏర్పరచబడాలి. అన్ని జనులకు రక్షణ రావాలి నీ వల్ల. ఈ పట్టణము దీవించబడాలి, ఈ ప్రాంతము దీవించబడాలి. మళ్ళీ ఆశీర్వాదం అంటే మళ్ళీ డబ్బులు వ్యాపారాలు అది కాదు. మళ్ళీ దీవించబడాలంటే మళ్ళీ సచ్చినట్టు చెప్పాలా? దీవెన అంటే అది కాదురా నాయన. దీవెన అంటే యేసుప్రభువు నమ్మడం రా, యేసుప్రభు సువార్తరా, యేసుప్రభు రక్తం రా, యేసుప్రభులో పాపక్షమాపణ, యేసుప్రభుతో యుగాలు ఉండడం. దాని కొరకే మనం పిలువబడ్డాం. దీని కొరకు మీరు పిలువబడి ఆశీర్వాదం పొందుటకే మీరు పిలువబడితే అంటే డబ్బులు సంపాదించడానికి కాదు. ఒకవేళ అదే ఆశీర్వాదం అయితే పేతురు బైరాగి అవుతాడు, అపోస్తలుడైన పౌలు ఇక ఏమన్నా ఆయన కలిసి తిండి కూడా లేదు, బట్టలు కూడా లేవు, దిగంబరిగా ఉన్నాడు. దిగంబరిగా ఉన్న అపోస్తలుడు ఆశీర్వాదం ఎలా పొందాడు? పేతురు ఎలా పొందాడు? ఇందాక కూడా మాట్లాడాము, పేతురు గురించి మాట్లాడారు. పేతురు ఒకప్పుడు బొంకిన పేతురు ఏ విధంగా తిరగల సిలువ వేసుకుని చచ్చిపోవడం ఆశీర్వాదమా? కాదు కదా. మరి అది ఆశీర్వాదమే. దేవుని కొరకు శ్రమ అనిపించటం. పౌరుని సీల్ని జైల్లో వేసి కొడుతుంటే తెలుగులో ఏమంటారు తెలుసా? గుడ్డలు ఊడ తీసి కొట్టడం అంటారు. తెలుగు భాష ఏంటి తెలుసా? గుడ్డలు ఊడ తీసి కొట్టడం. బైబిల్ ఏమో తెలుసా? వాళ్ళ వస్త్రములు తీసివేసి అని అందంగా ఉంది. కొట్టడం కూడా అందంగా ఉండాలా సార్? కనీసం అట్టనే రాయండి సార్. గుడ్డలు ఊడ తీసి కొట్టారండి, మా ప్రజలకు సిగ్గుతుంది. చర్చికి రావడానికి కూడా టైం దొరకదు. అవసరమైతే పాస్టర్ నమ్ముతారు, దేవుడు నమ్ముతారు, అవసరం దేవుడు కూడా మారుస్తారు. మా వాళ్ళకి సిగ్గు రావాలంటే కనీసం మా మాట్లాడే భాషలో అయినా తర్జుమా చేయండి సార్. చాలా అందంగా రాశారు. వారి బట్టలు ఊడదీసి మంచిగా వారి మీద బెత్తములతో కొట్టిరి. బా ఎంత అందంగా కొట్టిరు సార్ మీరు. మాకు నొప్పి దగ్గర కూడా కొట్టిస్తారు వాళ్ళని. వాళ్ళకి దెబ్బ పడితే మన మీద పడాలి. హల్లెలూయా. పౌలు తెలుసా? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో కొదువై ఉన్న వాటిని నా శరీరమందు నెరవేర్చబడాలని. అంటే అర్థం తెలుసా? యేసుప్రభుని కొడతారు. ఎన్ని కొట్టిన దెబ్బలు కొట్టచ్చు? ఎన్ని కొట్టాలి చెప్పండి, పర్లేదు కాదు. ఒకటి తక్కువ 40, 39 కొట్టాలా. ఎక్కువ కొడితే కొట్టినట్టు వేస్తారు. 39 వరకే మ్యాక్సిమం. పౌలు ఫీలింగ్ ఏంటంటే యేసుప్రభుని గుంజగట్టి ఎటగట్టారు. యేసుప్రభుని ఎటగొట్టారు? ఆడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి నేను మారిన. నా సాక్ష్యం తర్వాత వినండి. గుంజకి ఇట్టగడితే యేసుప్రభు ఇట్ట వీప అప్ప చెప్తాడు. బైబిల్ ఉందిగా, వీప చెప్పండి. వీప చెప్తా ఉంటే కొడతా ఉన్నారు. కొరడాలతో కొడతా ఉంటే చర్మము, మాంసము, రక్తం బయటకు వస్తుంది. పౌలు ఎవరు తెలుసా? 39లో ఎక్కడన్నా సరిగ్గా దెబ్బ తగలేదేమో అన్నాడా? ఆయన పడిన శ్రమలు ఉన్నాయి కదా. యేసుప్రభు శ్రమల్లో కొద్దు ఉంటుందా? పిచ్చి కాకపోతే ఈయనకు అంత పిచ్చి యేసుప్రభు అంటే, ఈయనకి అంత పిచ్చి రక్షణ అంటే, ఈయనకు అంత పిచ్చి సంఘం కంటే. నేను క్రీస్తును పోలి నడుస్తున్నా అన్నాడు దైవజనుడు. అది నాకే కాదు, మీరు కూడా నడవాలా. ఆయన పడేసి మీరు నిద్రపోదామని కాదు, మీరు కూడా నడవాలి. నేను క్రీస్తును పోలి మీరు పోలి నడుచుకోవాలి. పౌలు తెలుసా? ఆయన శ్రమలలో కొదువై ఉన్న వాటిలో నా శరీరమందు నెరవేర్చాలని ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము నేను శ్రమ పడుతున్నా అన్నాడు. అంటే 39లో ఏదైనా పొరపాటున 2-3 సరిగ్గా తగలకపోతే నన్ను కొట్టండి సావంటున్నాడు. అంత ఇష్టపడి సేవ చేశారు, అంత కష్టపడి సేవ చేశారు. అది ఆశీర్వాదం అంటే. పెదవులు నన్ను గూర్చి కనపరుస్తున్నాయి కానీ హృదయం దూరంగా ఉంది. తెగ పాటలు పాడుతారు కానీ ప్రభువునకు ఏం కావాలో, ప్రభు యొక్క మనసేంటో, క్రీస్తునకు మనసేంటో, క్రీస్తు దేని కొరకు వచ్చాడో, క్రీస్తు పడిన పాటలేంటో దాని కొరకు నేను ఏమి చేయగలను వాలంటరీగా చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును. బ్యాప్టిజాలు ఎట్ట పొందారండి? వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వచ్చి బ్యాప్టిజాలు పొందారు.
వాళ్ళంతటా వాలంటీర్గా నపుంసకుడు ఏమన్నాడు? బా ఇవిగో నీళ్ళని చూపించి బాప్టిజం ఈ బై అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇవిగో నీళ్లు, బాప్టిజం ఇవ్వడానికి నాకేంటి ఆటకం అన్నాడు. జైలరు గాయాలు కడిగిన వెంటనే అదే అర్ధరాత్రి బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజాలు కూడా తీసుకోరు మనోళ్ళు. పెళ్లి బాప్టిజాలు, హాస్పిటల్ బాప్టిజాలు తెలుసా? హాస్పిటల్ బాప్టిజాలు అంటే ఇక మందులేని మాయగారు వస్తుంది పోతాడని డాక్టర్లు చెప్పేశారు. ఇక అన్నం ముంచుతారంటే ఇక సత్యం మునుగుతాడు. ఇప్పుడు అది హాస్పిటల్ బాప్టిజం అంటే. పెళ్లి బాప్టిజం అంటే పెళ్లి బాప్టిజం. ఉద్యోగ బాప్టిజం అంటే వీడికి ఉద్యోగం రావట్లేదట, ఇక్కడ మునిగితే ఉద్యోగం అవుతుంది. ఒరే నాయన, మునగడం అనేది ఉద్యోగం కోసం కాదు, పెళ్లి కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు, పాప క్షమాపణ కోసం. హల్లెలూయా. ఈ బాప్టిజంలో కరెక్ట్గా లేము మనం, సంఘాన్ని అటెండ్ అవ్వలో కరెక్ట్గా లేము మనం, సేవ చేయడంలో కరెక్ట్గా లేము మనం, సహకరించడంలో కట్టగలేము. నువ్వు ఈడ ఉంటే కాదు, నేను బయట చూపించి చెప్తున్నా, హైదరాబాద్ పట్టణాన్ని చూపించి చెప్తున్నా, చెన్నైని చూపించి చెప్తున్నా, కలకట్టాన్ని బట్టి చూపిస్తున్నా, భారతదేశాన్ని బట్టి చెప్తున్నా, బంగ్లాదేశ్ బట్టి చెప్తున్నా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, టర్కీ, ట్యునీషియా, ఇలా బోలెడు దేశాలు, సువార్త లేని దేశాలు ఉన్నాయి భూమి మీద. భూమి మీద ఎన్ని దేశాల్లో సువార్తలు తెలుసా? 2025 సంవత్సరాలైనా భూమి మీద ఇంకా 30 దేశాల్లో సంఘం ఏర్పరచబడలేదు. ప్రభు రావాలంటే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతమొచ్చును. యెరూషలేము దేవాలయానికి వచ్చారు. యేసు ప్రభు కోపం వచ్చింది. బలు ఇచ్చింది నువ్వే కదా, నేను ఇచ్చిన ఉద్దేశం వేరు, మీరు చేస్తున్న ఉద్దేశాలు వేరు. రూకల బలలో విసిరేశాడు, గొర్రెల్ని మేకల్ని తరివేశాడు. నా తండ్రి ఇంటిని దొంగల గోగాను ఒక దగ్గర అన్నాడు, వ్యాపారపు ఇల్లుగా ఒక దగ్గర అన్నాడు. బలు ఇచ్చింది నువ్వే, మళ్ళీ బలు ఎందుకు చెడగొడుతున్నావంటే ఆ బలులు నేను తీసివేసి నేనే బలి కాబోతున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఆ బలులు ఇవ్వాల్సిన అవసరం లేదని సింబాలిక్ గా, సూచన ప్రాయంగా అక్కడ ఉండే బలి పశువులను తోలివేశాడు. బలి పశువులు కొనడానికి ఉండే ఆ రూకల బల్లను విసిరివేశాడు. ఆ పావురాలను కూడా పడివేశాడు. పడేసిన వెంటనే ఆ రోజు నుంచి యూదులు యేసు ప్రభుని చంపడానికి సంపూర్ణమైన నిర్ణయం తీసుకున్నారు. యేసు ప్రభు గనుక ఆ చర్య చేయకపోతే, యేసు ప్రభు గనుక ఆ పని చేయకపోతే యూదులకు యేసు ప్రభుని చంపాలనే ఆలోచన రాదు. యేసు ప్రభు చంపబడకపోతే ఆయన రక్తం కార్చడం కుదరదు. ఆయన రక్తం కార్చడం కుదిరితే నాకు పాపక్షమాపణ రాదు. యేసు ప్రభు ప్రతి మాటలో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అసలు ఈ బల్లి ఎందుకు ఇస్తున్నాము? ఈ పాపాలు వీళ్ళకైనా అవసరం. లాభ నష్టాలు చూస్తారు, వ్యాపారాలు చూస్తారు. దేవుడికి ఎంత ఇస్తాడు? చర్చిలో ఏం జరుగుతుంది తెలుసా? వ్యాపారం. నేను ఇంత వ్యాపారం ఇస్తే ఆయన ఇంత దీవించాట. దొంగల గుహ కాదు, వ్యాపారపు ఇల్లు కాదు ఇది. యేసుక్రీస్తు శరీరం నుంచి జీవము వెదజల్లబడే ప్రాంతము, అనేక మందికి వెలుగైన ప్రాంతం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్థానిక సంఘం కూడా అనేకులకు వెలుగునిచ్చే, జీవమిచ్చే జీవముగా ఉండాలి. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అపోస్తలుడు వలె, ఒక్కొక్క సేవకుడు వలె, ఒక కాపరి వలె, ఒక సువార్తికుడు వలె, నీవు ఎక్కడ ఫిట్ అయితే అక్కడ, నువ్వు ఎక్కడ సెట్ అయితే అక్కడ, నువ్వు ఏం చేయగితే నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువగా చేయాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు కొత్తోడు ఎవడన్నా వస్తే నిన్ను కాపీ కొడతాడు. నా భార్య అంటుండేది స్టార్టింగ్లో, ఏముందండి వాళ్లకు మనకు తేడా, నాకు తెలిసి బొట్టు తీయడం ఒకటే తేడా కనపడుతుంది. ఏం తీయడం కనపడుతుంది? బొట్టు తీయడం ఒకటే తేడా కనపడుతుంది. కొన్ని పాటలు వేరే పాటలు పాడుతుర్రు, జీవితం అంతా అలాగే ఉందిగా అంటది. మా అమ్మ తల్లి, నువ్వు ఏమీ ఆలోచించబాక, నాకు టెన్షను, నువ్వు ఎవరిని పట్టించుకోబాక. కొత్తగా వచ్చిన విశ్వాసులు మేము ఎవరిని చూసి నేర్చుకోవాలి? నిన్ను చూసా పాస్టర్ చూసి నేర్చుకుంటాడు. పాస్టర్ ఇక్కడ నుంచి సేవ చేస్తున్నా అని చెప్తున్నాడు. నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు అభిషేకించాడు, నాకు అది ఇచ్చాడు, నన్ను పిలిచాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. పాస్టర్ గారి పరిచయం కనపరచబడితే నువ్వు ఎవరిని మోడల్గా తీసుకుంటావు? నువ్వు నీ పక్క విశ్వాసిని మోడల్గా తీసుకోవాలి, నీ తోటి విశ్వాసుని మోడల్గా తీసుకోవాలి. సంఘం అంటే ఏంటి తెలుసా? షేర్ అడగొన్నావు, ఎంతైంది ఏంటి, ఇది అడిగేది కాదు. నువ్వు ఈ అభిషేకం ఎలా పొందుకున్నావు? నువ్వు దేవుడి గురించి చెప్పేటప్పుడు కన్నీరు ఎలా కార్చగలుగుతున్నావు? నీ బిడ్డను నువ్వు ఎలా మార్చుకోగలిగావు? నువ్వు ఉపవాసం ఎన్ని రోజులు చేసావు? ఎలా చేసావు? నీ మనసులో ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నువ్వు ఏ వాక్యం నువ్వు ఎలా బతుకుతున్నావు? నేను కూడా బతుకుతా. నువ్వు పౌలుని పోలి నడవడం తర్వాత సంగతి. నీ సంఘంలో మాదిరి కలిగిన వాడిని పోలి నడుస్తున్నావా? నీ పాస్టర్ గారిని పోలి నడుస్తున్నా? నీ పాస్టర్ గారు టైంకి చర్చకు వస్తే నువ్వు రాగలుగుతున్నావా? పాస్టర్లు ఇవన్నీ చెప్పలేదు, ఎందుకంటే మీరు జంప్ అయిపోతారని టెన్షన్. నాలుగు ఏ టెన్షన్ లేదు. దేవుడికి స్తోత్రం. మొత్తం ఉతికారేస్తారు పోయాక, ఏదో పిచ్చోడు ఏదో చెప్పి మీరు బాధపడకని చెప్పండి. మీరు తర్వాత దేవుడికి స్తోత్రం. ఏదో వస్తారు పోతారు, మంది మనమే అని చెప్పండి, ఎందుకంటే టెన్షన్ పడిపోతారు. లేకపోతే అమ్మో మా పాస్టర్ ఎప్పటి నుంచి వాషింగ్ మెషిన్లో పెట్టి తొమ్ముతాడేమో, 10వ యానివర్సరీ వస్తుంది, ఇంకోటి వచ్చి క్లాస్ బీగిపోతాడు. దేవుడికి స్తోత్రం. మేము మారమని చెప్తారో, ఇదిగో నేను దేవుని కొరకు మండే ఒక అగ్ని జ్వాలని చెప్తారో మీరే నిర్ణయించుకోండి. నిజంగా నేను దేవుని ఆత్మలో చెప్పాను. యెషయా గ్రంథంలో చెప్పాడు. యెషయా గ్రంథం సూపర్ వచనం అండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం చివరి వచనమే చూడండి. నేను ఈ 10 నిమిషాలు కూడా చెట్టున్నా. యెషయా గ్రంథం 56:3 నుంచి 7 వచనాలు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. షండుడు నేను ఎండని చెట్టని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కుమారులు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఎవరిని తోడుకొని వస్తాడట? ఎవరితో చెప్పిస్తున్నాడు? ప్రవక్త అయిన యెషయా. ఎవరికి సేవకుడు? అన్యజనుల ప్రవక్త. ఆయన ఇశ్రాయేలు ప్రజల ప్రవక్త అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడతాడు? షండుల గురించి మాట్లాడతాడు. వాళ్ళకి ఏ పేరు పెడతాడట? నా కుమారుడా, నా కుమార్తె. అది కాదట, దానికంటే శ్రేష్టమైన పేరు పెడతాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యజనుల భాగ్యం ఎంత గొప్పదండి. నువ్వు ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టి దేవుణ్ణి సేవించడం అనేది కాదు కిక్కు. నువ్వు అన్య జాతిలో పుట్టి యెహోవాను సేవించడమే అసలైన కిక్కు. వాళ్ళకి దేవుడి కుమారుడు అంటున్నాడు. షండులకట ఏమట? దేవుని కుమారుడు కుమార్తెలు అనే పేరు కంటే శ్రేష్టమైన పేరు పెడుతున్నాను. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈ ప్రామిస్ అడుగుడి ఇవ్వబడును, తట్టుడు తీయబడును, అడుగు వాడికి ప్రతి దోడును, నాకు చేపివు, కోడి గుడ్డివు, గోంగూర తట్టివు. అది కాదు అడగాల్సింది. ఇది నీ నామమును ప్రేమించి పరిచర్య చేయాలని ఆయన పక్షమున నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వస్తా. అట్ట ఉండాలి మన లక్ష్యం. నేను ఎవరిని? ఇశ్రాయేలుతో సహపౌరుడు కాకపోయినా, నిబంధన లేని ప్రజలుగా ఉన్నా, దేవుడు ఎరగని ప్రజలుగా ఉన్నా, అన్యజనులతో పాలివాడని నన్ను పిలిచి తను ఏర్పరచుకొని తన ఇంటిలో భాగమిచ్చి ఇశ్రాయేలు కంటే శ్రేష్టమైన పేరు పెట్టి పరిచర్య చేయడానికి సంఘమునిచ్చి, సేవకులనిచ్చి, అపోస్తలునిచ్చి, ప్రవక్తలిచ్చి, కాపర్లిచ్చి, బోధకులిచ్చి, ఉపదేశకులనిచ్చి, ప్రతి వారం చర్చి, ప్రతిరోజు దేవుడు వాక్యం, ప్రతిరోజు ప్రార్థన, జూములో ప్రార్థన. అక్కడ మాకు చేత కాకనా, మాకు ఉద్యోగాలు రాకనా అని చేసి మీరు పరిచర్య చేసేవారుగా ఉండాలని అనుకున్న వాళ్ళని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములుగా నా మందిరమును సమస్త ప్రార్థనా మందిరములు అనబడును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తబడబోయే సార్వత్రిక సంఘంలో మానవ జాతిలో అందరూ అన్యజనులను వాళ్ళకు సువార్త ప్రకటించాలని, వారికి ఇశ్రాయేలు దేవుడి గురించి చెప్పాలని, వారు యెహోవా నామం గురించి తెలుసుకోవాలని, వారి గురించి సొలొమోను చేసిన ప్రార్థన నెరవేర్చబడుతుంది. వారు యెహోవా నామమును గురించి, ఆయన చేసిన భీకర కార్యములను గురించి వారి దేశాలను, వారి ఇంటిని, వారి బంధువులను విడిచి దేవుని దగ్గరకు వచ్చి రావడమే కాదు కానీ కొత్త నిబంధన ప్రకారం పరిచర్య చేసే అన్యజనులను నా దేవాలయంలో స్థానం ఇస్తాను. నా దేవాలయం కొండ మీద ఉంది, పరిశుద్ధ పర్వతం మీద ఉంది. ఎందుకంటే నా మందిరము సమస్త అన్యజనులకు మందిరమే కానీ ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలకి మందిరము కాదు అని ఈ మర్మాన్ని ఆది కాండము నుంచి, నిర్గమ కాండము నుంచి, రాజుల గ్రంథము నుంచి, అపోస్తల కార్యము గ్రంథము నుంచి ఈ రోజు వరకు మన ఎదురు తీసుకొచ్చాడు. చర్చి ఉన్నది క్రైస్తవుల కోసం కాదని, క్రైస్తవుల కోసమే కట్టబడింది చర్చి కాదని, మానవ జాతి అందరి కొరకు కట్టబడిన చర్చ్ అని, ఈ చర్చిలో సమస్త అన్యజనులు రావడానికి నేను ఒక మారకం అవ్వాలని, ఒక వాహకం అవ్వాలని, ఒక పనిముట్టవ్వాలని, ఏదో ఒక పని చేసి నా దేవునికి ఇష్టమైన పని చేయాలి. ఇక్కడ శేషాలు ఏముంది? నాకు ఇష్టమైనది చేయాలి. దేవుడికి స్తోత్రం. నీకు ఇష్టమైన బొచ్చుబళ్ళు ఉంటాయి, నాకు ఇష్టమైనది చేయాలని దేవుడు లేఖనం చెప్తుంది. ప్రియులారా, మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ ప్రసంగం స్థానిక సంఘానికి ఛాలెంజ్, స్థానిక సంఘ కాపరికి కూడా ఛాలెంజే, నో డౌట్. ప్రతి యవ్వనస్తుడికి, యవ్వనస్తురాలకి ఛాలెంజ్. అనేక సంవత్సరాలుగా దేవుణ్ణి సేవిస్తున్న విశ్వాసికి ఛాలెంజ్. బ్యాప్టిజం పొందకుండా ఇంకా గోడ మీద పిల్లిలాగా ఏడేదన్నా దొరికితే ఏడుందాము, ఆడిపోతే ఆడ, ఈ దేవుడు దగ్గర కూర్తే ఇది, ఇది కాకపోతే అది అని అన్ని వర్గాల ప్రజలను ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారా ఛాలెంజ్ చేశాడు. దేవుని సంపూర్ణ దర్శన విషయంలో ఒక లక్ష్యం కలిగి ఒక మిషనరీ సంఘంగా ఉండాలని అది అవసరం ఉంది. ఈ రోజున ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేసే సంఘాలు బోరెడు ఉన్నాయి, ఉపవాసం చేసే సంఘాలు బోరెడు ఉన్నాయి. మిషనరీ సంఘాలు భారతదేశంలో లేవు, మిషనరీని పంపించే సంఘాలు లేవు. ఒక మిషనరీగా 30 దేశాలు, సువార్త లేని సంఘ దేశాలను చూసిన కళ్ళతో ఇక్కడ ఉన్న అసంఖ్యాకమైన క్రైస్తవ జనాన్ని చూసినప్పుడు నాకు ఒకటే ఆశ కలుగుతుంది, ప్రభా వీళ్ళందరినీ మిషనరీ ప్రయాణాలు చేసేవారుగా చేయండి. నీకోసం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో కొన్ని రోజులైనా అపోస్తల కార్యంలో ఉండే ఆ ఆది సంఘమును పోలి ఒక వారమైనా నడిచే భాగ్యం ఇవ్వండి తండ్రి. అప్పుడైనా వీళ్ళకి వాక్యం అర్థమవుతుందేమో అని ప్రార్థిస్తుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, నా మందిరము ఏదో కొంతమందికే కాదు, సమస్త అన్యజనుల ప్రార్థనా మందిరం. ఆయన చేతికి ఒక గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథంలో పేర్లు, ఎవడి పేరు కనబడితే వాడు నరకానికి పోతాడు. ఆ పేర్లు నాకు తెలియదు కాబట్టి సర్వలోకములకు వెళ్ళి సమస్త జనులకు చెప్పాలి. సువార్తికుని పని జరిగించుము, శ్రమపడుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. జనులు హితబోధన సహించరు కాబట్టి నీ మీద ఆనబెట్టి చెప్తున్నాను,
నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, నీతితో శిక్ష చేయమని దేవుడు లేఖనం చెప్తా ఉంది. మీకు మంచి సేవకులు ఇప్పటికే ఉన్నారు. ఇంకొంచెం లోతుగా నడవండి. అనేక సంఘాలు కట్టబడాలి, అనేక ప్రాంతాలు దర్శించాలి. దేవుని కొరకు మనం సమిధపడవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన జరగకపోతే ముగింపు లేదు. ఈ ప్రార్థనలో నీ యథార్థమైన ఒప్పుకోలు లేకపోతే, ఎలాగో మంచి పాస్టర్ గారు ఉన్నారు, రోజు మంచి మంచి వాక్యాలు చెప్తారు. ఈరోజు ఒప్పుకోకపోయినా వచ్చే వారం మా పాస్టర్ గారు వాక్యం చెప్తారే అని సర్దుకుపోతావో, ఇశ్రాయేలు ప్రజల హృదయంలో పొడవబడి అయ్యలారా ఇంకేం చేస్తామంటే, మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మారు మనసు పొందండి. చేంజ్ యువర్ మైండ్. నీ బిడ్డల హృదయాల్లో ఏ విత్తనాలు వేస్తున్నావు? క్రీస్తు కొరకు బ్రతకాలి బిడ్డ. వాట్ ఈస్ యువర్ ప్రేయర్? వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్? వాట్ ఈస్ యువర్ డిజైర్? ఏం కావాలనుకుంటున్నావు? ఏం దోచుకోవాలనుకుంటున్నావు? ఏం దాచుకోవాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? దేవుని కొరకు ఆత్మను సంపాదించాలని తన సేవకుడి ద్వారా ఇచ్చిన మాటనే నేను మరొకసారి పిలుస్తున్నా. స్థానిక సంఘ స్థాయి నుంచి సార్వత్రిక సంఘానికి కూడా పరిచర్య చేయగలిగే స్థాయిలోకి ఈ సంఘం ఎదగాలంటే ఒక పాస్టర్ గారు నిలబడితే సరిపోదు. సంఘంలో ప్రతి విశ్వాసి నేను సైతము అని నడుము కట్టుకొని ఏదో బలవంతంగా చేసేది కాదు, వాలంటరీగా దేవుని కొరకు బ్రతకాలని మీరందరూ నిర్ణయం తీసుకోవాలని నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తున్నాను. ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా, నీ ఆత్మ ఇచ్చిన బలమును కొద్దీ, నీవిచ్చిన వాక్యమును కొద్దీ, నీ ఆత్మలోంచి అనేక సంగతులు, అన్ని జనులను నువ్వు ఎలా ప్రేమించావో, నీవు నన్ను ఎలా ప్రేమించావో, యోగ్యత లేని మమ్మల్ని మీరు ఎలా ప్రేమించారో, మీరు ఎంతమందిని ఎలా ప్రేమిస్తున్నారో, అబ్రాహామునకు ఏమి వాగ్దానం చేశారో, ఆశీర్వాదం ఏంటో, ఆ ఆశీర్వాదమును మేము ఎలా వెదజల్లాలో మేము అనేక సంగతులు తెలుసుకున్నాం. దేవా, విస్తారమైన మాటలలో ఒకవేళ దోషం ఏదైనా ఉంటే దాన్ని కడగండి ప్రభువా, నన్ను క్షమించండి. ఈరోజు నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. వారు తీర్మానం తీసుకుంటున్నారు, వారు ప్రత్యేకింపబడుతూ ఉన్నారు, వారు మారు మనసు పొందుతున్నారు, వారు నిలబడుతున్నారు. దేవా, నీ చేత ఎరగబడిన వారుగా ఉండడానికి నాకు మా అందరికీ సహాయం చేయమని, మరి ముఖ్యంగా 9 సంవత్సరాలుగా కాచి కాపాడిన తండ్రి, ఈ 10వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా నీ దాసుని కుటుంబాన్ని ఇంకా నువ్వు అభిషేకించి తన సంఘమును క్షేమంగా ఉంచి అభివృద్ధి పరిచే కృప దయచేయండి. ఈ పట్టణంలో అనేక ప్రాంతాలకు నైనా, అనేక ప్రాంతాల్లో ప్రార్థన గుంపులుగా, సంఘాలుగా, బ్రాంచి సంఘాలుగా, అనేక రీజియన్స్లో కూడా సంఘాలు పెట్టగలిగే కృపను మీరు అనుగ్రహించగలిగే దేవుడని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు వారి హృదయంలో కూడా చాలా గొప్ప లక్ష్యాలు పెట్టినందుకు వందనాలు. సహాయం చేయండి. తిరిగి వెళుతుండగా ఈరోజు జరగవలసిన పరిచర్యలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.